ఇహా టీవీ ప్రేక్షకులకు నమస్కారం. మనకి నిత్య జీవితంలో ఎన్నో సందేహాలు వస్తూ ఉంటాయి. అలాంటి సందేహాలను నివృత్తి చేయడానికి ప్రముఖ జ్యోతిష్య శాస్త్ర నిపుణులు మనతో ఉన్నారు. డాక్టర్ గుండెపోడి శివసుధీర్ శర్మ గారు. ఆయనతో మాట్లాడి చాలా విషయాలు తెలుసుకుందాం. నమస్తే గురుగారు. శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. గురుగారు, ఈ కాలంలో అందరినీ అనారోగ్య సమస్య బాధిస్తుంది. అలాంటి వాటికి పరిష్కారం చేయాలంటే ఏం చేయాలి? మంచి ప్రశ్నమ్మ. అనారోగ్యం అనేది మొట్టమొదటిగా మనలో ఉండేటువంటి ఒక ఆలోచన విధానం ద్వారా పెరగడం తగ్గడం అనేది జరుగుతూ ఉంటుంది. చాలామంది ఏంటంటే ఇప్పుడు షుగర్ అనే ఒక వ్యాధి తీసుకుందాం. మీకు జ్యోతిష్ శాస్త్ర ప్రకారము లేదంటే హెరిడిటీ మన పెద్దల నుంచి వస్తున్నటువంటి వ్యాధి పరంపర వస్తుంది అని చెప్పి ఒక చిన్న అనుమానం వస్తే దాని గురించి ఎక్కువ ఆలోచిస్తారు. వస్తుందేమో అని. ఆ భయం ఏదైతే ఉందో వచ్చి తీరుతుంది గ్యారంటీ. దానివల్ల అంటే ఇక్కడ మొత్తం మన జీవన విధానం ఏంటి, మన ఆలోచన విధానం మీదనే మన జీవితం మొత్తం కూడా నడిచిపోతూ ఉంది. అది బీపీ కావచ్చు, షుగర్ కావచ్చు, హార్ట్ ప్రాబ్లమ్స్ కావచ్చు, ఏమైనా. మరి ఇవేవి ఆలోచించిన వాళ్ళకు కూడా వస్తుంటాయి కదా అంటే అది నిజంగానే కర్మఫలం అని చెప్పాలి. ఏదైతే మనం జన్మజన్మల నుంచి చేసుకున్నటువంటి పాపపుణ్యాల ఫలితం ఏదైతే ఉంటుందో తద్వారా తప్పనిసరిగా ఈ రకంగా వ్యాధులు. ఇంకోటి కూడా ఏంటంటే అన్యాయార్జితం విత్తం వ్యాధి రూపేణ పీడితం అని చెప్పి శాస్త్రం చెబుతోంది. ఎక్కడైతే అన్యాయంగా డబ్బులు సంపాదిస్తూ ఉంటామో అవన్నీ కూడా ఎలా ఖర్చు అవుతాయి? వ్యాధి రూపంలో, చికిత్స రూపంలో. ఇప్పుడు ఏంటి, లక్షలు కోట్లే కదా ఇప్పుడు అంతా. చికిత్స తీసుకోవాలంటే లక్షలు కోట్లే, వేలల్లో చేసే చికిత్సలు పోయినాయి. జ్వరం వచ్చినా కూడా పెద్ద హాస్పిటల్కి వెళ్ళామంటే లక్షల్లోనే అవుతుంటుంది. కాబట్టి ఇలాంటి అన్యాయంగా సంపాదించినటువంటి ధనం అంతా కూడాను వ్యాధి రూపంలోనే ఖర్చు అవుతూ ఉంటుంది. ఇప్పుడు కోట్ల రూపాయలు మన దగ్గర ఉండి మన శరీరం ఆరోగ్యవంతంగా లేకపోతే ఎన్నున్నా ఏం లేనట్టే కదా. ఇప్పుడు మానవ జీవితం ఎలా ఉంటుంది అంటే ఆరోగ్యం బాగుండకపోయినా, వివాహం కాకపోయినా, సంతానం కలగకపోయినా, సంపాదన లేకపోయినా, ఉద్యోగం లేకపోయినా, ఆరోగ్యం బాగుండకపోయినా, ఇవన్నిటికీ కూడాను ముఖ్యంగా కేంద్రం ఎక్కడ ఉంటుంది అంటే మనస్సు, మన ఆలోచన. అవునా? అక్కడ ప్రశాంతత కోల్పోతున్నాం కదా ఎక్కువగా, అంటే అన్యాయంగా సంపాదించడం ద్వారా. వ్యాధి రూపేణ పీడితం అంటే ఒక మాట చెప్పాలంటే వ్యాధులు, ఖర్చులు ఇవన్నీ తీసి పక్కన పెడితే ఎక్కువ సంపాదించేవాడికి ఎక్కడ ప్రశాంతత, ఒక చోట ప్రశాంతంగా కూర్చొని తిన్నాను అనేటువంటి పరిస్థితులు దొరకవు. అంతా హడావుడిగా గజిబిజి గందరగోళంలోనే వాళ్ళ జీవితం మొత్తం వెళ్ళిపోతూనే ఉంటుంది. ఇంకా సంపాదించి కూడా వేస్ట్ కదా. ఆ విధంగా మానసికమైనటువంటి ఒత్తిడి కూడా ఒక వ్యాధి. ఈ మానసికమైనటువంటి ఒత్తిడి అనేది అన్నిటికీ కేంద్రం అవుతూ ఉంటుంది, అన్ని రోగాలకి పుట్టిల్లు అవుతూ ఉంటుంది. కాబట్టి ఎక్కువగా ఆలోచించడం ద్వారా కూడాను మన జీవన విధానంలో ఈ రోగాల బారిన పడటం అనేది ఎక్కువ జరుగుతూ ఉంటుంది. అలా కాకుండా ఈ వ్యాధులు ఇట్లాంటివన్నీ కూడాను మనం బయటపడాలి, మంచిగా ఆరోగ్యవంతంగా ఉండాలి. మనం మానసిక వికాసం, మానసిక ధైర్యం రెండూ ఉండాలి. మనం ధైర్యంగా ఉంటే ఇప్పుడు ఏదైనా సమస్య వచ్చినప్పుడు చాలామంది ఏం చేస్తుంటారు, నాకెందుకు ఈ సమస్య వచ్చింది, నాకెందుకు ఈ రోగం వచ్చింది ఆలోచిస్తుంటారు. ఈ రోగం వచ్చింది, దీనికి పరిహారం ఏది ఉంటుంది, చికిత్స ఏది ఉంటుంది, తద్వారా ఆలోచిస్తూ ముందుకెళ్తే ఏ రకమైనటువంటి బాధలు కూడా మనకు ఉండవు. ఎన్ని రోగాలు వచ్చినా కూడా వాటిని మనం దిగ్విజయంగా పూర్తి చేసుకుంటూ ముందుకు వెళ్ళిపోతుంటాం. అవునా? కానీ ఇక్కడ ఈ ఆలోచన విధానమే ముఖ్యంగా అని చెప్తున్నాను నేను. ఈ పద్ధతి మనం ఆలోచిస్తూ ఉన్నాం, ఇదే మన ఆలోచన విధానాన్ని మన పిల్లల మీద రుద్దుతున్నాం. ఇప్పుడు మనం టెన్షన్ పడుతుంటాం కదా, టెన్షన్ పడుతున్నప్పుడు చూస్తారు, కొంచెం పెద్ద అయిన తర్వాత వాళ్ళు కూడా ఏ సమస్య వచ్చినా కూడా వాళ్ళు టెన్షన్ పట్టడమే నేర్చుకుంటారు, మానసికంగా ధైర్యంగా ఉండడమే నేర్చుకోరు. అలా కొన్ని దాదాపు ఒక 2-3 తరాల నుంచి వస్తున్నటువంటి ఈ మానసికమైనటువంటి రుగ్మతలు, ఒత్తిడి ఏదైతే ఉందో ఇప్పుడు జనరేషన్ అనుభవిస్తున్నటువంటి డిప్రెషన్ తప్పనిసరిగా. ఇప్పుడు నేనేం చేస్తే నా కొడుకు అది చేస్తాడు, అంతే కదా. ఇప్పుడు చాలామంది ఏం చెప్తుంటారు, పెద్దలు ఏం చెప్తే అది వింటుంటారు, చిన్నపిల్లలు అని చెప్తుంటారు. పెద్దలు ఏం చెప్తే వినరు, అది పెద్దలు ఏం చేస్తే అది చేస్తారు. ఇప్పుడు నేను ఎలా ప్రవర్తిస్తున్నా నా కొడుకు అలానే ప్రవర్తిస్తాడు, వాడి కొడుకు అలానే ప్రవర్తిస్తాడు. ప్రతి ఒక్కదానికి నేను ధైర్యంగా ముందుకెళ్ళగలిగితే, మా నాన్న ఆ వయసులో ఉన్నప్పుడు ధైర్యంగా ముందుకెళ్ళాడు, నేను ఎందుకు వెళ్ళకూడదు, నేను కూడా వెళ్ళాలి. దీని ద్వారా నిజంగా రోగాన్ని చాలా వరకు మనం పక్కన పెట్టవచ్చు. ధైర్యంతో మానసిక వికాసం, అది ఒక మాట చెప్పాలంటే. అంటే గీతలు ఏం చెబుతున్నారు, కష్టం వచ్చినా సుఖం వచ్చినా
ఒకేలాగా ఉండాలని చెప్తున్నారు. కాబట్టి అలా ఉండగలిగితే తప్పనిసరిగా రోగాలు పక్కన పెట్టవచ్చు. సరే, ఇప్పుడున్న పరిస్థితికి అందరి డిప్రెషన్ మనం తీసేయలేం కాబట్టి నిజంగా ఈ రోగాల బారి నుంచి బయటపడటానికి ఒక మంచి చిట్కా ఉంటుందమ్మా. పెద్ద మంత్రం కాదు, తంత్రం కాదు, పూజలు కాదు, హోమాలు కాదు, పునస్కారాలు కావు, పెద్ద పెద్ద ఖర్చులు కావు. ఇక్కడ ఖర్చు పెట్టవలసింది ఏమిటి అంటే భక్తి, మనస్సు, భక్తి. ఈ రెండు తప్పనిసరిగా ఖర్చు పెడితే మిగిలినవి ఏవి కూడా ఖర్చు పెట్టాల్సిన అవసరం లేకుండానే పోతుంది. మన జీవితం అంతా సుఖంగా ప్రశాంతంగా వెళ్ళిపోతుంటుంది. మనం జీవితంలో నిజంగా భక్తికి ఎక్కడైతే ప్రాధాన్యత తగ్గుతుందో మిగిలిన వాటన్నిటికీ ఖర్చు పెరుగుతుంది. అవునా? నిజంగా అంటే చెప్తున్నాను, ఒక మనిషి ముఖ వర్చస్సు ఎక్కడొస్తుంది? ఒక దేవత ఆరాధన వల్ల వస్తుంది, ఒక ఆధ్యాత్మికత వల్ల వస్తుంది. ఒక దేవుని పూజ చేస్తూ ఉంటే, ఒక అమ్మవారు లేదంటే ఒక గణపతి ఏదైతే మనం పూజ చేస్తూ ఉంటామో మన ముఖంలో ఆ దేవతలు కనపడుతుంటారు ఎదుటి వాళ్ళకి, ఏవీ లేకుండా. అలాంటివి రావాలి అంటే తప్పనిసరిగా మనం ఖర్చు పెట్టవలసింది ఏంటి? మన సమయం, భక్తి. ఈ రెండు అంటే రోజులో ఒక పావు గంట సేపు దేవుడికి ఖర్చు పెట్టాలి. అట్లానే పావు గంట సేపు మిగిలిన ఆలోచనలన్నీ కూడా పక్కన పెట్టాలి. ఇప్పుడున్న పరిస్థితులు మరీ ఘోరంగా ఉన్నాయి. ఫోన్ పక్కన పెట్టుకుని పూజ చేస్తూ ఉంటారు. ఇది మోగ్గానే ఫస్ట్ ఈ పూజ ఆగిపోతుంది. ఇది మాత్రం ఆగదు. దీనికి సమాధానం ఇవ్వవలసిందే తప్పనిసరిగా. అది ఎలాంటి కాలైనా తప్పనిసరిగా లిఫ్ట్ చేస్తారు, దాని సమాధానం చెబుతారు. కానీ ఇక్కడ మనం దేవుడిని నిర్లక్ష్యం చేస్తున్నాం కదా. నిర్లక్ష్యం చేస్తే నిర్లక్ష్యమే మిగులుతుంది మనకి. లక్ష్యం లేకుండా పూజ చేస్తే ఏమి మిగులుతుంది? నిర్లక్ష్యమే మిగులుతుంది. కాబట్టి భగవంతుడికి ప్రతిరోజు, అది ఉదయమైనా కావచ్చు, మధ్యాహ్నమైనా కావచ్చు, సాయంత్రమైనా కావచ్చు, ఒక చిన్న మంత్రం చెప్తాను. ఇది గనక ప్రతినిత్యం ఒక్క పావు గంట సేపు జపం చేసుకుంటూ ఉంటే ఏ రకమైనటువంటి రోగాలు రాకుండా ఉంటాయి. వచ్చిన వాళ్ళకి ఏదైతే ఉపశమనం కావాలో ఆ ఉపశమనం అనేది తప్పనిసరిగా కలుగుతుంది. ముఖ్యంగా ఈ దశమహావిద్యలని మనకి ఒక 10 రకాల అమ్మవార్లు ఉంటారు, 10 శక్తులు ఉంటారు. ఈ 10 శక్తుల్లో ధూమావతి అనేటువంటి అమ్మవారు చాలా విశేషమైనటువంటి శక్తి. ఈ అమ్మవారు కూడా ఎలా ఉంటుంది అంటే, భర్త లేనటువంటి స్త్రీ ఎలా ఉంటుంది? బొట్టు లేకుండా తెల్లటి చీర కట్టుకొని ముసుగు వేసుకొని ఉంటుంది. అవునా? అంటే వైధవ్యం కలిగినటువంటి స్త్రీగా ఉంటుంది అమ్మవారు. మరి అమ్మవారు ఏంటి, వైధవ్యం ఏంటి అనేది చాలామందికి అనుమానం వస్తుంటుంది. ఇక్కడ ఆ రూపంలో అమ్మవారు అవతరించవలసినటువంటి ఆవశ్యకత కూడా ఎందుకు వచ్చింది అంటే, పార్వతీదేవి పరమేశ్వరుణ్ణి నాకు ఆహారం కావాలి, ఆకలేస్తుంది, ఆహార పదార్థాలు కావాలని అడిగిందిట. ఈ పరమేశ్వరుడు ఏం చేశాడు? నంది, భృంగి, ప్రమదగణాలని ఆహార పదార్థాలకు పంపించారట. వాళ్ళు వచ్చేసరికి ఆలస్యం అవుతుంది. ఆ సమయంలో అమ్మవారి ఆకలి తీర్చడం కోసం పరమేశ్వరుడే ఆహార పదార్థాలై అమ్మవారి ఆకలి తీర్చాడు. ఇక్కడ భౌతికంగా పరమేశ్వరుడు లేడు కదా. అందులో పరమేశ్వరుని ఆహారంగా తీసుకున్నటువంటి ఈ శక్తి అంటే ఎలా ఉంటుంది? ఆకాశ వర్ణంలో ఆకాశవంత స్వరూపంగా అవతరించింది ఈ అమ్మవారు, ధూమావతి అనేటువంటి అమ్మవారు. ఇక్కడ భౌతికంగా భర్త లేడు కాబట్టి స్త్రీ ఎలా ఉంటుంది? బొట్టు ఉండదు, అవునా? తెల్లటి చీర కట్టుకొని ఉంటుంది. పైగా ఈ అమ్మవారికి వాహనం ఎవరు అంటే, శనీశ్వరుడికి ఎవరైతే వాహనంగా కలిగి ఉంటారో, గృధ్ర వాహనం అంటారు దాన్ని, కాకిని వాహనంగా కలిగి ఉంటుంది అమ్మవారు. ఈ అమ్మవారి చేతిలో మన చాట చెరుగుతుంటాం కదా, బియ్యం చెరుగుతుంటాం కదా, అలాంటి చాటను పట్టుకొని ఉంటుంది. ఈ అమ్మవారి ఉపాసన కానీ, నామస్మరణ కానీ, పూజ కానీ, హోమం కానీ, తపస్సు కానీ ఏం చేసినా సరే ఏ రకమైనటువంటి ఉపయోగాలు ఉంటాయి అంటే, ముఖ్యంగా అనారోగ్యంతో బాధపడుతున్నటువంటి ప్రతి ఒక్కరికి కూడాను అనారోగ్య సమస్యల నుంచి విముక్తి కలిగించి ఆరోగ్యాన్ని కలుగజేస్తుంది ఈ చాట. దీనికి అర్థం ఏమిటి అంటే, మనకున్నటువంటి రోగాలని చాటలో వేసి చెరిగేసి పక్కన పడేస్తుంది. అంత శక్తివంతురాలు ఈ ధూమావతి అనేటువంటి అమ్మవారు. ఈ అమ్మవారి ఉపాసన చేస్తే తప్పనిసరిగా, అంటే ఉపాసన అనే కాదు, ఎవరికైనా సరే సాధ్యమైనంత వరకు మంత్రం, బీజాక్షరాలు చెప్పకూడదు అనేది చాలామంది మనం చెప్తూ ఉంటాం. ఆడవాళ్ళు జపం చేయకూడదని, అసలు బయటికి చెప్పకూడదని. వీటిల్లో కొన్ని బీజాక్షరాలు వేరే ఉంటాయి, గర్భితంగా ఉండేటువంటివి, రహస్యంగా ఉండేటువంటివి. అలానే విశ్వబీజాక్షరాలు అని కొన్ని ఉంటాయి. విశ్వబీజం అంటే ఏంటి? ప్రపంచం మొత్తానికి అవసరమైనటువంటిది, ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్కరూ కూడా చేయదగినటువంటి మంత్రం అని అర్థం. అవునా? దీన్నే విశ్వబీజం అంటారు. ఈ విశ్వబీజాలకి ఏ రకమైనటువంటి తప్పు ఉండదు. దానికి నియమం అనేది ముఖ్యంగా ఎవరు చేసినా, ఎలా చేసినా, అంటే మనం శరీరం ఎలా ఉన్నా మానసికమైనటువంటి శుద్ధి కలిగి ఉండాలి. ఇందాక చెప్పాను కదా, భక్తి, మానసికమైన శుద్ధి, అమ్మవారి మీద సంపూర్ణమైనటువంటి విశ్వాసం, ఇవి కలిగి ఉండి
ఇప్పుడు మనం చెప్పబోయే మంత్రాన్ని కనుక నిత్యం చేసుకోగలిగితే మనమే కాదు మన పిల్లల కోసం కూడా జపం చేసి తీర్థం ఇవ్వచ్చు వారికి. అమ్మవారికి ఏదైనా నివేదన చేసి తీర్థం ప్రసాదం ఇవ్వచ్చు పిల్లలకి. మనకంటే పెద్దవాళ్ళు ఉంటారు, తల్లిదండ్రులు మంచాన పడి కొంతమంది అనారోగ్యంతో ఉండేవాడు, వాళ్ళకు కూడా ఈ రోగాలన్నీ కూడా నశించిపోయి ఆరోగ్యం దినదినాభివృద్ధి కలగడానికి సంపూర్ణంగా సహకరించేటువంటి శక్తులిచ్చేటువంటి అమ్మవారే ఈ ధూమావతి అమ్మవారు. అంటే దశమహావిద్యల్లో ఒక శక్తి. అంతే కదా, మనకి 10 రకాల సమస్యలు ఉంటాయి. ముఖ్యంగా ఈ 10 రకాల సమస్యల్లో అతి ముఖ్యమైనది ఏంటి? ఆరోగ్యం. అంతే కదా, మనకు ఆరోగ్యంగా ఉంటే ఏ పైననే చేయగలుగుతాం, అది లేకపోతే కష్టం. కాబట్టి ఈ ఆరోగ్యాన్ని ఇచ్చేటువంటి ధూమావతి అమ్మవారి మంత్రం కూడాను జపం చేసే ముందు తప్పనిసరిగా శివ పంచాక్షరి మంత్రాన్ని జపం చేయాలి. అది చేయకుండా దశమహావిద్యలనే కాదు ఏ శక్తి దేవత ఆరాధన చేసినా దానివల్ల వచ్చేటువంటి విపరీతమైనటువంటి పర్యవసానాలు ఉంటాయి. సానుకూలమైనటువంటి ఉంటే బాగానే ఉంటుంది, కానీ ప్రతికూలమైనటువంటి సమస్యలు వచ్చేటువంటి అవకాశం ఎక్కువగా ఉంటుంది. దేనికి అంటే ఈ శక్తి దేవతల్ని ఎవరైతే మనకి ఫేవర్ చేయగలుగుతారో ఆయనే పరమేశ్వరుడు. ఓం నమ శివాయ అనేటువంటి మంత్రం ఉంది. నిజంగా ఇది ఏ గురుగారి దగ్గర వెళ్ళి తీసుకోవాల్సిన అవసరం కూడా లేదు. మనకి చిన్నప్పుడే ఓం నమ శివాయ అని చెప్పి మనకు రాయిస్తారు కదా అక్షరాభ్యాసం అప్పుడు. అంటే అది కూడా అందరికీ అవసరమైనటువంటి మంత్రమనే, ప్రపంచం మొత్తానికి అందరికీ కూడా. పంచాక్షరి మంత్రాన్ని చేస్తూ చిన్న మంత్రం ఓం ధూం ధూమావతే స్వాహ. ప్రేక్షకుల కోసం ఒక్కసారి ఓం ధూం ధూమావతే స్వాహ ఈ మంత్రాన్ని ప్రతినిత్యం 108 సార్లు, ఉదయమైనా సాయంత్రమైనా మధ్యాహ్నమైనా అర్ధరాత్రి పూటైనా సరే ఎప్పుడు అవకాశం దొరికితే అప్పుడు మనస్ఫూర్తిగా చేయాలి. దాంతోపాటుకు ఇంకొక 10 నిమిషాలు ఓం నమ శివాయ మంత్రాన్ని ఇవి చేసి, మిరియాలు ఉంటాయి కదా మనం ఇంట్లో పెప్పర్ అంటాం, ఈ పెప్పర్ ఒక 108 తీసుకోండి, మిరియాలు తీసుకొని ప్రతిరోజు అవే కౌంట్ చేసుకుంటూ పక్కన పెట్టుకోండి. ఒక 41 డేస్ చేసిన తర్వాత ఈ మిరియాలు తీసుకొని మెత్తగా నూరేసి బెల్లం పానకం చేస్తాం కదా మనం, ఈ పానకంలో వేసి ఎక్కడైనా శక్తి దేవాలయంలో నివేదన పెట్టిరండి. రోగం తప్పనిసరిగా తగ్గవలసిందే, ఆరోగ్యం మన వశం అవ్వాల్సిందే. కాబట్టి ఈ అమ్మవారికి చేయడం ద్వారా మంచి ఫలితాన్ని పొందడం అనేది చెప్పవచ్చు. ఇప్పుడు దశమహావిద్యల్లో దేవతలను కొలవాలంటే చాలా నియమ నిబంధనలు ఉంటాయి కదా, మరి ఇది ఆడవాళ్ళు చేయొచ్చా? ఇందాక అదే చెప్తున్నానమ్మా. అసలు ముఖ్యంగా ఆడవాడు చేయొచ్చా చేయకూడదు అనేది ఒక్క డౌట్తో క్లియర్ అయిపోతుంది. ఏంటి అంటే మనకి గాయత్రి మాత, అవునా? ఇప్పుడు మనం ఏం చెబుతాం, అంటే మానవ జీవితంలో ద్వాదశ వ్రతం పరం, ద్వాదశి వ్రతానికి మించిన వ్రతం లేదు అని చెప్తాం. అన్నదాన సమంధానం, అన్నదానానికి మించిన దానం లేదు. నగాయత్ర్యా పరం మంత్రం నమాతు పరదైవతం అని చెప్తున్నాం. గాయత్రి మంత్రానికి మించిన మంత్రం లేదు, తనకి మించిన దైవం లేదు. గాయత్రి మంత్రానికి అధిపతి అయినటువంటి దేవత ఎవరు? గాయత్రి అమ్మవారు, అవునా? అంటే వేద విద్యలకి సంబంధించినటువంటి ప్రతి శక్తికి కూడాను గాయత్రి అమ్మవారికే ఆధీనంలో ఉంటాయి. అంతేకాకుండా బ్రహ్మలిఖితం రాస్తాడు, కానీ సకల విద్యాప్రదాయిని అమ్మవారు ఎవరు? సరస్వతి, అవునా? మరి వాళ్ళ ఆడవాళ్ళు అయినప్పుడు ఆడవాళ్ళు ఉపాసన చేయకూడదని ఎట్లా రాస్తారు? అంటే చాలా మందికి డౌట్ ఉందన్నమాట, దశమహావిద్యల్లో ఉన్న దేవతలను కొలవాలంటే విపరీతంగా నెగిటివ్ ఎనర్జీ వస్తుందేమో అని కొంచెం భయపడతా ఉంటారు. ఇప్పుడు ఒక మాట చెప్తానమ్మా, మనకి హిందూ ధర్మంలో చాలా మందికి తెలియనటువంటి ఒక విషయం ఏంటంటే, వివాహ సమయంలో మనం మంగళ గౌరీ పూజ అని చెప్పి చేస్తాం, అవునా? అది ఎందుకు చేస్తాం? మంగళం అంటే కుజుడు, అంతేకాకుండా శుభం అని అర్థం. మంగళం అంటే శుభం కదా. ఈ మంగళవారానికి అధిపతి ఎవరు? కుజుడు. మంగళ గౌరీ, ఒట్టి గౌరీ పూజ చేయటం, మంగళ గౌరీ పూజ చేస్తున్నాం అంటే కుజదోషాలు మన జీవితంలో ఉంటే, వాళ్ళ జాతకంలో ఉంటే ఆడపిల్లలకి వీళ్ళకి 2 సార్లు వస్తాయి కుజదోషాలు కూడా. జన్మతః రజస్వల సమయంలో ఈ 2 సార్లు కూడా కుజదోషం ఆపాదించడానికి అవకాశం ఉంటుంది. ఈ 2 సమయాల్లో వచ్చినటువంటి దోషాలు పోవడం కోసం వివాహ సమయంలో మంగళగౌరి పూజ చేయిస్తాం. అప్పుడు నిజంగా చెప్పాలి అంటే గౌరీ పంచాక్షరి అనేటువంటి ఒక మంత్రం ఉంటుంది. గౌరీదేవికి సంబంధించినటువంటి 5 అక్షరాలతో కూడిన గౌరీ పంచాక్షరి మంత్రం ఉంటుంది. తప్పనిసరిగా ప్రతి పురోహితుడు పెళ్లి కూతురుగా అక్కడ కూర్చున్నటువంటి లక్ష్మీదేవి స్వరూపంలో కూర్చున్నటువంటి పెళ్లి కూతురికి మంగళగౌరీ సమయంలో గౌరీ పంచాక్షరి మంత్రాన్ని ఉపదేశించమని శాస్త్రం చెబుతుంది. అది ఎవరు పాటించట్లేదు కదా. అందుకని నిజంగానే మనకి జనాలకి భయం,
శక్తి దేవతలు వీళ్ళు ఏం చేస్తారు. అవును. ఇక్కడ ఇందాకేం చెప్పాను, ధూమావతి ఏ శక్తి దేవత చేయాలన్నా శివుడికి చేయాలి. మరి ఇప్పుడు నిజంగానే పనికిరాదు అనుకుంటే చిన్నప్పుడు ఆడపిల్లలకు మరి రాయించకూడదు, ఓ నమ శివాయ సిద్ధనమ అని చెప్పి రాయించడం నిషేధించాలి. కానీ ఆడపిల్లలు కూడా రాయిస్తాంగా. మరి ఓం నమ శివాయ అనేది పంచాక్షరి మంత్రం కదా మరి. అవును. మరి దానికి మించిన మంత్రం ఏముంటుంది. సో అలాంటప్పుడు ఆ మంత్రమే చేస్తున్నప్పుడు మిగిలిన దేవతా మంత్రాలు ఎందుకు చేయకూడదు. ఉగ్రస్వరూపం, అసలు ఆడవాళ్ళని ఆది పరాశక్తి అంటాం కదా. అవును. అవునా. కాబట్టి ఆడవాళ్ళు చేయడంలో తప్పు లేదు, కాకపోతే నియమం పాటిస్తూ చేయాలి దేనికైనా. ఇప్పుడు దైవికం అంటే ఇప్పుడు మనం గుళ్ళోకి వెళ్తే ఎక్కడ లేని ఒక జాగ్రత్తగా ఉంటాం మనం. కొంతమంది నిజంగా అంటే గుళ్ళోకి వచ్చేవాడు ఏదైనా నాన్ వెజ్ తిని ఉంటే, మాంసాహారం తినేసి ఉంటే గుళ్ళోకి రారు. అవును. అవునా. కోడిగుడ్డు తిన్నా కూడా లోపలికి రారు. ఎందుకంటే ఆ భావన పవిత్రమైనటువంటి భావన ఉంటుంది. అదే భావనతో ప్రతినిత్యం కూడా మనం చేసే ఉపాసనా దేవి దేవతల మీద చూపించగలిగితే తప్పనిసరిగా మన దేహమే దేవాలయం అవుతుంది. రావణాసురుడు చెప్పింది కూడా అదే, దేహమే దేవాలయం, జీవో దేవ సనాతన తచ్ఛేద అజ్ఞాన నిర్మాల్యం సో అహంభావేన పూజయేతు. దేహమే దేవాలయం, జీవుడే సనాతన నుంచి వస్తున్నటువంటి దేవుడు. ఎప్పుడు దేవుడు అవుతాడు. నిన్నటి పూలు దేవుడి దగ్గరికి తీసి పక్కన ఎట్లా పడేస్తామో అలానే మనలో ఉండేటువంటి అజ్ఞానాన్ని తీసి పక్కన పడేస్తే మనమే జీవుడే దేవుడు అవుతున్నాడు. మన అద్వైత సిద్ధాంతం కదా, దేవుడు జీవుడు వేరు కాదు, ఒకడే. ఆది శంకరాచార్య స్వామి వారు చెప్పినటువంటి బోధించినటువంటి అద్వైత సిద్ధాంతం ఏమిటి, జీవుడు దేవుడు వేరు వేరు కాదు, జీవుల్లోనే దేవుడు ఉన్నాడు. మనలో ఉన్న దేవుణ్ణి తెలుసుకునేంత స్థాయికి జీవుడు వెళ్తే జీవం లేదు, దైవమే ఉంటుంది. కాబట్టి ఏ రకమైనటువంటి సమస్యలు అయితే లేవు, కాబట్టి జాగ్రత్త వహించి చేయాలి. ఇవి ఎక్కువగా రాత్రిపూట చేస్తూ ఉంటాం మనం. దశమహావిద్యలన్నీ కూడాను రాత్రిపూట, అంటే ఈ దేవతలని రాత్రి దేవతలు అంటాం, శీఘ్ర దేవతలు అంటాం. తొందరగా అనుగ్రహించేటువంటి దేవతలు రాత్రిపూట సంచరిస్తూ ఉంటారుట. కాబట్టి వారి ఎదురుగా వారి గురించి వారి మంత్రాన్ని జపం చేయడం ద్వారా ఆ దేవతలు తొందరగా మనకి శీఘ్రగతిన ఫలితాన్ని ఇస్తాయి. కాబట్టి రాత్రి సమయంలో కూడా చేయవచ్చు. ఇప్పుడు మరి నిజంగా మాట చెప్పాలంటే రాత్రిపూట చేసేటువంటి జపాలు తపాలు ఏమంటుంటారు, క్షుద్ర పూజలు అని చెప్తుంటారు. కానీ మరి ఈ దేవతలు మనం రాత్రి దేవతలు అంటున్నాం కదా. రాజశ్యామల నవరాత్రులు, దసరా నవరాత్రులు, వసంత నవరాత్రులు, వారాహి నవరాత్రులు, గణపతి నవరాత్రులు, రాత్రులే పూజ చేస్తున్నాం కదా, పగలు చేయడం కదా. అంటే పగలకు ఉండేటువంటి విశేషత పగలకు ఉంటుంది, కానీ రాత్రిపూట ఇంకా ఎక్కువ విశేషంగా చేస్తుంటాం కదా. సో కాబట్టి రాత్రిపూట జపం చేయడం వల్ల తప్పులేదు. కానీ ఇక్కడ ముఖ్యంగా ఏంటంటే నీ చుట్టూ ఏమున్నాయి తీసి పక్కన పెట్టండి, నీలో ఏముంది ఇది ఒకటే కావాలి దేవుడికి. నువ్వు మనస్ఫూర్తిగా చేస్తున్నావా, భక్తిపూర్వకంగా చేస్తున్నావా లేదా. ఈ మంత్రాన్ని ఓం ధూమ్ ధూమావతే స్వాహ అనేటువంటి మంత్రాన్ని ఒక 108 మిరియాలు తీసుకొని అవే రోజు కౌంట్ ఒకసారి జపం చేయడం, ఒక మిరియం తీసుకొని పక్కన పెట్టుకోవడం, మళ్ళీ ఇంకోసారి మంత్రం చెప్పుకోవడం, మళ్ళీ మిరియం తీసుకొని పక్కన పెట్టుకోవడం, ఇలా 108 సార్లు చేసి ఈ 108 రోజులు 41 రోజు పూర్తయిన తర్వాత ఈ మిరియాలు తీసుకెళ్ళి పానకం చేసి ఏదైనా శక్తి దేవాలయంలో ఇవ్వండి. దానివల్ల సంపూర్ణమైనటువంటి ఆరోగ్యాభివృద్ధి తప్పనిసరిగా కలుగుతుంది. గురుగారు, నాకు చిన్న సందేహం ఉంది. ఆడవాళ్ళు రుద్రాక్షలు ధరించకూడదు అని అంటారు కదా, ఎందుకని? ఇక్కడ ఒక్క మాట చెప్తాను, రుద్రాక్ష ధరించకూడదు అని ఎక్కడా లేదు శాస్త్రం. అదే ఇందాక నేను చెప్తున్నా, ప్రతి ఒక్కటి ఏంటంటే ఆడవాళ్ళు మగవాళ్ళు, ఆడవాళ్ళు మగవాళ్ళు ఈ ఆధిక్యత ఏదైతే ఉందో, ఓ మాట చెప్పాలి అంటే స్త్రీ జాతికి మించిందైతే పురుష జాతి కాదు నా దృష్టి ప్రకారం. అయితే ఇది నేను చెప్పడం కాదు, ధర్మరాజు చెప్పాడు. ఎలా చెప్పాడు అంటే స్త్రీణా ద్విగుణమాహారో బుద్ధిశ్చాపి చతుర్గుణం సాహసం షడ్గుణం చేయవ అని చెప్పి చెబుతున్నాడు ధర్మరాజు. ఎలా అంటే ఆడవాళ్ళు మగవాళ్ళ కంటే 2 పాళ్ళు ఆహారం ఎక్కువ తింటారట, అంటే డబల్. బుద్ధిశ్చాపి చతుర్గుణం, బుద్ధి ఎట్లా ఉంటుంది, 4% ఉంటుంది ఎక్కువగా మగవాళ్ళ కంటే. తెలివితేటలు 4% ఎక్కువగా ఉంటుంది. సాహసం షడ్గుణం చేయవ, సాహసం ధైర్యం అనేది ఎన్ని పాళ్ళు ఉంటుంది, 6 పాళ్ళు ఎక్కువగా ఉంటుంది. అంటే 1:2, 1:4, 1:6. ఇంత శక్తివంతమైనటువంటి ఆడవాళ్ళని వాళ్ళు అది ధరించకూడదు, ఆ పూజ చేయకూడదు, ఈ పూజ చేయకూడదు. కొన్నిటికి మాత్రమే నియమాలు ఉన్నాయి ఆడవాళ్ళకి. ప్రతి ఒక్కదానికి నియమానికి దూరంగా ఉంచమని ఎక్కడ చెప్పాల. ఓ మాట చెప్పాలంటే పూర్వకాలంలో మగవాళ్లే కాదు, మునీశ్వరులలో ఆడవాళ్ళు కూడా ఉండేవాళ్ళు. ఆడవాళ్ళు కూడా తపస్సు చేసేవాళ్ళు తప్పనిసరిగా. సో ఈ ఆడవాళ్ళు తపస్సు చేసేటప్పుడు ఏం చేస్తారు మరి, ధారణ వాళ్ళు రుద్రాక్ష ధారణే కదా.
ఎవరు చేసినా శివ ఐక్యం పొందాలనేదే ప్రతి ఒక్కరి కోరిక. అవును. అవునా? అవును. శివుణ్ణి దర్శించాలి, శివుడిలో ఐక్యం అయిపోవాలనేదే ప్రతి ఒక్కరి ఆకాంక్ష, చివరి కోరిక కూడా. కాబట్టి శివుడికి ఇష్టమైనటువంటి రుద్రాక్షమాల ధరించకుండా ఇంకో ఏదో మాల ధరిస్తాను, శివుడికి పూజ చేస్తాను అంటే ఎంతవరకు కరెక్ట్ ఉంటుంది? మన ఇంట్లో దీన్ని పక్కింట్లో చేయగలుగుకున్నట్టు ఉంటుంది. అవునా? అవును. కాబట్టి రుద్రాక్షమాల ధారణకి ఏ రకమైనటువంటి ఇది లేదు. పంచముఖి రుద్రాక్ష ఏదైతే ఉందో అది అందరూ ధరించవచ్చు, ఆడవాళ్ళైనా మగవాళ్ళైనా. పంచముఖి రుద్రాక్ష అనేది ప్రతి ఒక్కరూ ధరించవచ్చు. మిగిలినవి ఏవైతే ఏకముఖి, ద్విముఖి, త్రిముఖి అంటే ముఖాలు ఉంటాయి, ఒక ముఖం, రెండు ముఖాలు, మూడు ముఖాలు, ఇట్లాంటివి ఏవైతే ఉంటాయో అవి మాత్రం వేరే నియమాలు, నిష్టలు. అందులో ఇంకోటి ఏంటంటే ఆడవాళ్ళకు ఉండేటువంటి ఇబ్బందులు ఉంటాయి కాబట్టి, నెలసరి ఇబ్బందులు ఉంటాయి కాబట్టి ఋతుక్రమంలో ఆ సమయంలో రుద్రాక్ష ధారణ చేయడం ద్వారా వీళ్ళకు ఉండేటువంటి బాడీలో ఉండేటువంటి ఏదైతే నెగిటివ్ ఉంటుందో అదంతా కూడా వాటికి వస్తే మరలా వేసుకుంటే మనలా మనకి అవే నెగిటివ్ మన శరీరంలో ఉండిపోతుంటుంది అనేటువంటి ఒక ఉద్దేశంతో రుద్రాక్ష ధారణ దూరంగా ఉంచమని చెప్తారు. నిజంగా అలాంటి నియమాలు పాటించగలిగితే తప్పనిసరిగా వేసుకోవచ్చు. గురుగారు, శివలింగాన్ని ఇంట్లో ఉంచకూడదు అని అంటారు, అది నిజమేనా? అసలు శివలింగము అంటే ఇంకా శివుడి లింగ రూపమే కదా, విగ్రహ రూపం ఎక్కడ లేదు కదా. అవును కదా. కానీ లింగ రూపాన్ని ఇంట్లో ప్రతిష్ఠించకూడదు, లేకపోతే ఇంట్లో పెట్టుకోకూడదు అని చాలా మంది అంటున్నారు. అవును, ఇది చాలా మంది అడుగుతుంటారు. భగవంతుడు ఇంట్లో ఉండాలి అంటే కేవలం మన గుండె ఎంత ఉంటుంది? మన గుప్పెడు అంతే ఉంటుంది. ఎవరి గుండె అయినా సరే, ఎవరి హైట్కి తగ్గట్టుగా, ఇప్పుడు 6 అడుగులు ఉంటాడు ఒక ఆయన గుప్పెడు ఎంత ఉంటుంది, ఆయన గుండె కూడా అంతే ఉంటుంది. ఎవరి గుప్పెడంతా వాళ్ళ గుండె ఉంటుంది. గుండె గుడిలో పట్టేంత విగ్రహాలు మాత్రమే ఇంట్లో ఉండాలి. అంతకు మించి అంటే అసలు దానికంటే కూడా ఇంకా ఇది చిన్న ఈ వేలు, బొటన వేలు ఎంత ఉంది, ఈ బొటన వేలంత విగ్రహాలు మాత్రమే ఉండాలి. ఇంతకు మించి ఎక్కువగా ఉంటే నిత్యం మహానివేదన పెట్టాలి, దానికి పూజలు చేయాలి తప్పనిసరిగా. ఇంట్లో మీ ఇంట్లో ఒక చిన్న పిల్లవాడు ఉన్నాడు, వాడికి అన్నం పెట్టకుండా వదిలేస్తామా మనం? జీవంతో ఉన్నాడు కదా, మనకి లైవ్లో కనపడుతున్నాడు పిల్లవాడు. అట్లానే భగవంతుడు ఉన్నాడనే కదా శివలింగం తీసుకొచ్చి మన ఇంట్లో పెట్టుకుంది. ఆ లింగంలో శివుడు ఉన్నాడనే కదా. మరి ఉన్నప్పుడు ఆయనకి నివేదన పెట్టకపోతే కూడా పాపమే కదా మరి. అవునా? కాబట్టి ఎక్కువ ప్రమాణం లేకుండా చిన్న చిన్న శివలింగాలు కానీ ఇవేమైనా తెచ్చుకోవచ్చు. కానీ చిన్నవాటికైనా ప్రతినిత్యం అభిషేకం ఉండవలసిందే, ప్రతినిత్యం మహానివేదన ఉండవలసిందే, దీపారాధన చేయాలి. ఏదైనా ఊరు వెళ్తూ ఉంటారు అంటే ఆడవాళ్ళు లేకుండా మగవాళ్ళే ఉన్న ఇంట్లో చెప్తున్నా, మగవాళ్ళే రోజు పూజ చేస్తూ ఉంటారు, వాళ్ళు ఏదైనా ఊరు వెళ్తూ ఉంటారు, మరి ఈ శివలింగానికి పూజ ఉండదు కదా, ఏం చేయాలి అనేది పెద్ద సమస్య వస్తుంది చాలామంది. ఒక గిన్నె నిండా నీళ్లు తీసుకొని ఆ నీళ్లలో ఆ శివలింగాన్ని, జలాధివాసం ఉంటుంది దాన్ని, మనం ఆ నీళ్లలో శివలింగాన్ని పెట్టేసి, లేదు మన దగ్గర ఉండేటువంటి దేవతా విగ్రహాలు ఏవైనా సరే అన్నీ కూడా దాంట్లో పెట్టేసి, మరలా మనం ఊరి నుంచి వచ్చిన తర్వాత శుభ్రంగా కడిగి సంప్రోక్షణ చేసుకొని మరలా నివేదన పూజా కార్యక్రమాలు చేసుకోవచ్చు. ఇంట్లో శివలింగం ఉండకూడదని లేదు, కాకపోతే ఉంటే దానికి కావలసినటువంటి నియమాలు మాత్రం తప్పనిసరిగా పాటించాలి. ఇప్పుడు రుద్రుడికి ఏంటి, హరహర శంభో శంకర అని చెప్పి నీళ్ళు పోస్తే బోళాశంకరుడు కదా మనల్ని అనుగ్రహిస్తాడు. కానీ అది కూడా భక్తితో చేయాలి. అది కూడా చేయలేని పరిస్థితిలో ఉంటే మాత్రం శివలింగాలు ఇంట్లో ఉండొద్దని చెప్తాను. ఇంట్లో ఉంటే మంచిది, కానీ చేయాలి, పూజ చేయాలి, నిత్య దీపారాధన, నిత్య మహానివేదన ఉండాలి, నిత్య పూజా విధానం ఉండాలి, నిత్యం అభిషేకం చేయగలిగితే. లేదు ఏమీ రాదు, ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, ఓం నమ శివాయ అంటూ చక్కగా నీళ్లు పోసి శుభ్రంగా కడిగి గంధం పెట్టి బొట్టు పెట్టి కాస్త విభూతి పెడితే, ఆయనకి ఏదైనా పండో ఫలమో ఏదో ఒకటి నివేదన పెడితే మాత్రం తప్పనిసరిగా శివానుగ్రహం కలుగుతుంది. దీంట్లో కూడా స్ఫటికలింగం అని ఒకటి ఉంటుంది, నర్మదా బాణం అని చెప్పి, నర్మదా నదిలో ఈ వాటర్ ఫ్లోటింగ్ ఉంటుంది కదా నీటి పారుదలకి, ఆ లోపల ఉండేటువంటి రాళ్ళు మొత్తం ఇట్లా తిరిగి రోల్ అయిపోయి నున్నగా ఇంత బాణాలు అంటారు, వాటిని నర్మదా బాణం అంటారు. అంటే నర్మదా నదిలో దొరికేటువంటి శిలలు ఏవైతే ఉంటాయో దాన్ని శివుడిగా భావిస్తాం, గండకీ నదిలో దొరికేటువంటి శిలలు ఏవైతే ఉంటాయో అవి విష్ణుమూర్తిగా భావిస్తాం. కాబట్టి ఈ నర్మదా బాణాలు ఉంటాయి, స్ఫటిక శివలింగాలు ఉంటాయి. వీటిన్నిటికంటే కూడా ఇప్పుడు రీసెంట్గా ఎక్కువైపోయినాయి ఏంటంటే పాదరసలింగాలు. అసలు నిజంగా పాదరసలింగం చేయాలంటే చాలా కష్టతరమైనటువంటి విషయం. పాదరసం ఎలా ఉంటుంది, మనకు దొరుకుతుందా? కింద పడితే పారిపోతూ ఉంటుంది. దానికి షోడశ కర్మలని 16 రకాల ప్రక్రియలు చేస్తే అది ముద్దగా తయారవుతుంది. ఇప్పుడు బయట షాపుల్లో దొరికేవండి, మనం వాటి గురించి మనం చర్చించుకోవాల్సిన అవసరం లేదు. అసలు నిజంగా స్ఫటికంతో శివలింగం తయారు చేయవచ్చు, కానీ 16 రకాల షోడశ కర్మలు చేస్తే అది ముద్దగా దగ్గర అవ్వడానికి మన చేతిలో చిక్కడానికి అవకాశం దొరుకుతుంది. దాని లింగ రూపంలో తయారు చేసుకొని చేయడం ద్వారా రోగ బాధ నివారణ కలుగుతుంది తప్పనిసరిగా. ఇట్లాంటి వాటిల్లో ఏవైనా చేయొచ్చు, కానీ
నియమం మాత్రం తప్పనిసరిగా పాటించాలి. పాటించాలి. గురువుగారు, మనకి నెగటివ్ ఎనర్జీ అనేది పోగొట్టుకోవాలంటే ఏం చేయాలి? ముఖ్యంగా నెగిటివ్ అనేది ఇందాక మొట్టమొదట్లో మనం చెప్పుకున్నట్టుగా మనస్సుకు సంబంధించింది కదా. ఇప్పుడు ఎవరన్నా చెప్తూ ఉంటాం, ఏమో ఏమో చూసిందంటే దృష్టి కళ్ళు ఏదైనా దృష్టి తగిలితే పోతాయిరా. కళ్ళు దృష్టి కాదు, మనస్సు దృష్టి. ఆవిడ మనస్సులో చెడుగా ఆలోచించడం కానీ, ఎదురు వాళ్ళ గురించి జరస్గా ఫీల్ అవ్వడం కానీ, ఇవి ఏవైతే ఉంటాయో అవి కళ్ళ ద్వారా చూస్తున్నారు కాబట్టి దృష్టి అని చెప్తున్నాం. అని నరదృష్టి అనేది, అవునా? నరుడు చూసేటువంటి దృష్టి నరదృష్టి అని చెప్తాం. నిజంగా వాడికి ఏ రకమైనటువంటి ఆలోచన లేదు, చూస్తుంటే ఏం కాదు. మంచి ఆలోచనతో మనం బాగుండాలి అని చెప్పి ఒక భావనతో ఉండేటువంటి వాళ్ళు మనల్ని చూస్తుంటారు, మంచి జరుగుతుంది. అంటే ఇక్కడ చూసేటువంటి భావన ఏంటి? కళ్ళది కాదు, మనస్సుది. మన మనసులో ఉండేటువంటి ఆలోచన. ఎదురువాడు బాగుపడిపోతున్నారు, కొంతమంది బాధపడుతుంటారు. ఇక్కడ మానవ సహజం ఏంటంటే మనం బాగుపడ్డా పడకపోయినా పర్లేదు, పక్కవాడు మాత్రం బాగుపడకూడదు. ఫస్ట్ మన హ్యూమన్ సైకాలజీ ఎలా ఉంటుందంటే, మన ఇంట్లో కరెంటు పోయింది, ఏం చేస్తాం మనం? ఫస్ట్ పక్కింట్లోకి చూస్తాం, వాడింట్లో కరెంటు ఉందా పోయిందా, అవునా? అంటే మానవ సహజం ఏంటి? మనం ఎలా ఉన్నా పర్లేదు, పక్కవాడికి మాత్రం ఉండకూడదు. ఈ రకమైనటువంటి భావనా స్థితి ఎక్కువగా పెరుగుతుందాం. అలా పెరగడం వల్ల వాళ్ళకి ఏమైనా పెద్ద లాభం వస్తుందా అంటే, దానివల్ల ప్రతి ఒక్కటి నెగిటివ్గానే ఆలోచిస్తుంటారు వాళ్ళు కూడా. అంటే పాజిటివ్లో కూడా నెగిటివ్ వెతుక్కోవాలి, నెగిటివ్లో కూడా పాజిటివ్ వెతుక్కోవాలి. కానీ వీళ్ళు పాజిటివ్లో కూడా మొత్తం నెగిటివ్గా చూస్తూ ఉంటారు. ఆ రకమైనటువంటి మానసికమైనటువంటి స్థితి, వాళ్ళ ఆలోచన ఎదురు వాళ్ళ మీద ఎక్కువగా కుళ్ళు కుతంత్రమైనటువంటి స్వభావం ఉంటుంది చూసారా. వాళ్ళు చూసే దాని ద్వారా ఎక్కువగా నరఘోష కలుగుతుంది. అందుకని మనం ఏం చేస్తాం? గృహప్రవేశాలకి, పెళ్ళిళ్ళకి కొన్ని వందల వేల మందిని పిలిచి భోజనాలు పెడుతూ ఉంటాం, అవునా? వీళ్ళలో ఎవరి దృష్టి ఎలా ఉన్నా కనీసం ఒకళ్ళు ఇద్దరైనా మంచివాళ్ళు ఉంటారు కదా, ఒకళ్ళిద్దరైనా ఉంటారు కదా. ఈ వేల మందిలో ఈ ఒకళ్ళిద్దరిని ఎలా గుర్తిస్తాం? మనం గుర్తించలేం, అవునా? అంతేకాకుండా మన గురించి మంచి కోరుకునే వాళ్ళని సత్కరించడం, సన్మానించడం, గౌరవించడం మన సంప్రదాయం, మన పద్ధతి. వీళ్ళు ఈ మంచిగా చూసే నలుగురు ఐదుగురిని గుర్తించలేం కాబట్టి అందరికీ భోజనాలు పెడతాం. వాళ్ళలో ఈ వేల మందిలో ఈ నలుగురు ఉంటారు కనీసం. వీళ్ళు మనస్ఫూర్తిగా భోజనం చేసి మనల్ని మంచిగా ఉండాలని ఆశీర్వదిస్తూ ఎక్కడైతే ఇస్తున్నారో అక్కడ ఆటోమేటిక్గా పాజిటివ్ ఉంటుంది. అందుకోసమనే మనం ఎక్కువగా కార్యాలకు ఎక్కువ మందిని పిలుచుకోవడాలు, తాంబూలాలు ఇచ్చుకోవడాలు, భోజనాలు పెట్టుకోవడాలు కూడా కేవలం కారణం వీటి వల్లనే ఎక్కువగా ముందుకు వెళ్తూ ఉంటాం. దీంట్లో ఈ నరఘోష, ఇప్పుడు మంచి ఒక షర్ట్ వేసుకున్నా, ఒక మంచి డ్రెస్ వేసుకున్నా, బాగుందిరా బాగుందిరా అని 10 మంది చెప్తారు. దీంట్లో ఏ ఒక్కడిది మాత్రమే చెడు దృష్టికి కలుగుతుంది తప్పనిసరి. దానివల్ల ఏమవుతుంది? వెంటనే మనం ఇంటికి పోయే లోపల కింద పట్టమో, మట్టి అవ్వడమో, చిరిగిపోవడమో ఏదో జరుగుతూ ఉంటుంది. ఆ డ్రెస్ అనేది తప్పనిసరిగా మనం బాధేస్తుంటుంది. కొత్త డ్రెస్సు పాడైపోయింది, అలానే కొత్త ఇల్లు ఉంటాయి, లేదు పచ్చగా ప్రశాంతంగా అందరూ కలిసి ఉండి పిల్ల పాపలతో చక్కగా సుఖంగా జీవనం చేసే దంపతులు ఉంటారు, కుటుంబాలు ఉంటాయి. వీటికి కూడా నిజంగానే ఓర్చుకోలేని తత్వం ఉండేటువంటి వాళ్ళు చూస్తుంటారు చూసారా. వీటి ద్వారా వచ్చేటువంటి దృష్టి ఘోష, నర దృష్టి అనే మాట కంటే కూడా నర ఘోష అనే చెప్తాను నేను. దృష్టి కళ్ళతో చూస్తాం, ఘోష అనేది మనస్సుతో చేస్తాం కదా. ఈ ఘోష ద్వారా వచ్చి కళ్ళల్లోకి వెళ్ళి కళ్ళతో చూస్తాం కాబట్టి నరదృష్టి అవుతుంది. ఈ నరదృష్టి పోవాలి అంటే కూడాను నిజంగా ఇంట్లో ముఖ్యంగా నెగిటివ్ ఎనర్జీ పోవాలి అంటే ఇల్లు శుభ్రంగా ఉండాలి. ముఖ్యం. అంత చెత్త చెత్త ఉంటే ఇంట్లో అంతా పనికిరాని, కొంతమంది చూస్తుంటా పనికిరాని వాటర్ బాటిల్స్ తాగినవి కూడా అవి కూడా దాచిపెట్టుకుంటారు. ఇవి మన ప్లాస్టిక్ బాటిల్స్ ఉంటాయి కదా, యూజ్ అండ్ త్రో, అవి కూడా లోపల దాచిపెట్టుకుంటుంటారు. కొంతమంది పాత సామాన్లు కూడా ఎక్కువ దాచిపెట్టేస్తుంటారు. ఇరిగిపోయిన సామాగ్రి, పగిలిపోయిన సామాగ్రి, ఇవన్నీ పగిలిపోయిన అద్దాలు, ఆగిపోయిన వాచీలు, ఇవన్నీ కూడా మన మైండ్ని నెగిటివ్ సైడ్కే నడిపిస్తూ ఉంటాయి తప్పనిసరిగా. దేవతలు ఎక్కడుంటారు? ఎక్కడ శుభ్రత ఉంటే అక్కడ ఉంటారు, అది ఖచ్చితంగా నమ్మాలి. సుగంధ పరిమళాలు, శుభ్రత, ఈ రెండు ఉన్న చోట దేవతలు ఉంటారని నమ్ముతాం మనం, అవునా? దేవుడి గుడి మాత్రం శుభ్రంగా క్లీన్ చేస్తాం. ఆ దేవుడి గుడిలో కూడా చాలా ఉంటాయి, పనికిరాని వస్తువులన్నీ కూడా ఎక్కడెక్కడ పనికిరాని వస్తువులు మొత్తం తీసుకొచ్చి అక్కడ పెడుతుంటారు. వీటి వల్ల ఏమవుతుంది? మనకు మానసికంగా ప్రశాంతంగా పూజ చేసుకోలేకపోతున్నాం. అక్కడంతా నెగిటివ్ ఆలోచన, ఇది ఇక్కడ ఉంది, ఇది ఇక్కడ ఉంది. ఈ ఇంట్లో బెడ్రూమ్లో చూస్తాం, బెడ్రూమ్లో మధ్యలో బెడ్ ఉంటే 4 మూలల్లో చెత్త ఉంటుంది.
ఇప్పుడు మనం దిక్కుల్ని ఈ మూలల్ని కూడా దేవతా స్వరూపంగానే చూస్తున్నాం మనం. అవును. తూర్పు వైపు ఇంద్రుడు ఉన్నాడంటాం, ఆగ్నేయంలో అగ్నిదేవుడు ఉన్నాడంటాం, దక్షిణ స్థానంలో యమస్థానం యమధర్మరాజు ఉన్నాడంటాం, నైరుతి ఉన్నాడంటాం, పశ్చిమ వైపు వరుణుడు ఉన్నాడంటాం, వాయువ్యంలో గాలి ఉందని చెప్తాం, అట్లానే ఉత్తరం వైపు కుబేరుడు ఉన్నాడని చెప్తాం, ఈశాన్యంలో ఈశ్వరుడు ఉన్నాడని చెప్తాం. అవునా? ఇంత ఆ దేవతలు ఉండేటువంటి దిక్కులు కానీ స్థలాలు కానీ ఎలా ఉండాలి? మనకి శుభ్రంగా ఉండాలి. ఆ శుభ్రత లేకపోవడం కూడా మన మైండ్ని కూడా నెగిటివ్గా మార్చేటువంటి లక్షణాలు కేవలం వీటి వల్లనే వస్తాయి. నిజంగా ఇంట్లో నెగిటివ్ వైబ్రేషన్స్ మొత్తం బయటికి వెళ్ళిపోయి మంచిగా ఇంట్లో ఉండాలి అనుకునేటువంటి వాళ్ళకి ఇల్లు మొత్తం శుభ్రంగా ఒక రోజు మొత్తం, ఒక సండేనో కుదిరిన రోజు ఏదో ఒక రోజు మొత్తం ఇల్లు మొత్తం బూజు మొత్తం దులుపుకోండి. మంచిగా ఇంట్లో ఉండే పనికిరాని సామాగ్రి చెత్త మొత్తం బయటపడేసేయండి. పగిలిపోయిన అద్దాలు, పగిలిపోయిన కుండలు, చిరిగిపోయిన వస్త్రాలు, పగిలిపోయిన గ్లాసులు, బకెట్లు, నిజంగా ఇవన్నీ కూడా బయటపడేసేయాలి. దీంట్లో ముఖ్యంగా కొన్ని పాత్రలు ఉంటాయి ఇంట్లో. మనం బియ్యం ఒక బాక్స్లో, ఒక డబ్బాలో పోస్తాం మనం రైస్, అవునా? అది ఎప్పుడు ఖాళీగా ఉండకూడదు. అది కూడా నెగిటివ్. చాలామంది బాత్రూంలోకి వెళ్ళిన తర్వాత బకెట్ నీళ్లు ఒక బొట్టు కూడా ఉంచకుండా ఖాళీ చేసి దాన్ని బోర్లు ఇచ్చేసి వస్తూ ఉంటారు. అది అట్లానే ఖాళీగా ఉండిపోతుంది. అవునా? నీళ్లతో ఉండాల్సిన బకెట్ ఎప్పుడు ఖాళీగా ఉండకూడదు. కొద్ది గొప్ప నీళ్ళైనా కొద్దిగానే దాంట్లో ఉండాలి. అది కూడా నెగిటివ్ ఎనర్జీనే ఇస్తుంది తప్పనిసరిగా. అంతేకాకుండా బయట నుంచి వచ్చేటప్పుడు తప్పనిసరిగా కాళ్ళు బయట కడుక్కొని రావాలి. ఇప్పుడు ఎక్కడుంది? అపార్ట్మెంట్లో కింద ట్యాప్స్ ఉంటాయి, కడుక్కొని ఇంట్లో పైకి రావచ్చు. అవునా? బయట ఎక్కడెక్కడో తిరిగి అన్నీ తిరుక్కుంటూ వచ్చి అదే ఇంట్లోకి తీసుకొస్తున్నాము అంటే, పూర్వకాలంలో ఇంటి బయట తొట్టు ఉండేది లేదా బావి ఉండేది, కాళ్ళు కడుక్కొని వచ్చేవాళ్ళు. అవకాశం లేదు, కనీసం అపార్ట్మెంట్స్ కింద కడుక్కోవచ్చు, ఇండిపెండెంట్ హౌస్ అయితే బయటే కడుక్కోవచ్చు. అవునా? కాళ్ళు కడుక్కోకుండా ఇంట్లోకి రావడం, ఇది కూడా ఒక రకమైనటువంటి నెగిటివ్ని ఇంటి దాకా తెచ్చుకోవడం. ఏమన్నా ఇప్పుడు చాలామంది చూడండి, దృష్టి తీసేసి రోడ్ల మీద పడేస్తుంటారు. మన బండో మనకి కాలి నడకనో కారు మీదనో తెలియక దాటేస్తూ ఉంటాం. అది మనతో పాటు వచ్చేస్తుంది కదా. ఇప్పుడు తీసి అక్కడ పడేశారు అంటే అది అక్కడ ఒక శక్తి ఉంది, గుడ్ ఆర్ బ్యాడ్. ఆ బ్యాడ్ ఏదైతే ఉందో అది మనతో పాటు వచ్చేస్తూ ఉంటుంది. మన ఇంట్లోకి వచ్చిన తర్వాత ఆటోమేటిక్గా ఆ బ్యాడే ఉంటుంది, కానీ గుడ్ ఎక్కడ ఉంటుంది? చెడే ఉంటుంది కదా, మంచిగా ఉండదు కదా. ఇలాంటివి కూడా నెగిటివ్ వైబ్స్ ఎక్కువగా తెస్తూ ఉంటాయి ఇంట్లోకి. ఇట్లాంటి వీటిన్నిటికీ కూడాను ఇల్లంతా శుభ్రం చేసుకున్న తర్వాత గోమూత్రం తీసుకోండి. గోమూత్రం ప్రతిరోజు కూడా ఇల్లు తుడిచిన తరువాత, మనం చాలామంది గోమూత్రం చల్లండమ్మా అంటే బకెట్ నీళ్ళలో వేసేస్తారు, దాన్నే తుడుస్తూ ఉంటారు. అలా కాదు, ఇల్లు తడిగుడ్డతో శుభ్రంగా మనం ముందు చిమ్ముకున్న తర్వాత తుడుస్తాం. తుడిచిన తర్వాత తులసీదళం కానీ ఒక పుష్పం కానీ తీసుకొని గోమూత్రాన్ని ఒక 27 రోజుల పాటు ప్రతి నిత్యం చల్లమని చెప్పండి. చల్లి సాంబ్రాణి పొగ ఇవి వేస్తే తప్పనిసరిగా ఇంట్లో ఉండేటువంటి నెగిటివ్ థాట్స్ పోతాయి జనాలకి, జనాల దృష్టి కూడా పోతుంది. ఇది చాలా సింపుల్ కదమ్మా. అవి తీసుకొచ్చి కట్టండి, ఇవి తీసుకొచ్చి కట్టండి, వీటన్నిటికంటే కూడాను గోమూత్రం చాలా చక్కగా దొరుకుతుంటాయి, మనకి ఈజీగా దొరుకుతాయి. తీసుకొచ్చి రోజు ఫ్రిడ్జ్లో బాటిల్లో పెట్టేసి ఫ్రిడ్జ్లో పెట్టేసుకోండి, రోజు కొద్ది గ్లాసులో పోసుకోండి, మొత్తం చల్లేసేయండి ఇల్లంతా. నిజంగా చూడండి ఎంత పాజిటివిటీ పెరుగుతుందో. మనం స్నానం చేసేటువంటి నీళ్ళల్లో కూడా 2 చుక్కలు గోమూత్రం వేసుకొని స్నానం చేయొచ్చు. దానివల్ల కూడా ఈ నెగిటివ్ అంతా వెళ్ళిపోయి మన అంటే ఆలోచన విధానం కూడా మారిపోతుంది, చాలా కూల్గా ఉంటుంది. ప్రతి ఒక్కటి పాజిటివ్ వేలో మనం ఆలోచించగలుగుతాం ఇది చేయడం ద్వారా, గోమూత్రం ద్వారా. గురుగారు, మరి గోమూత్రం తీసుకోవచ్చా, తాగవచ్చా? చక్కగా. అంటే చాలా మంది ఏమంటారు, అది కొంతవరకు తీసుకుంటే ఆరోగ్యానికి మంచిది, కానీ అంతకు మించి తీసుకుంటే మళ్ళీ ప్రతిరోజు తీసుకున్నా కూడా సమస్యలు వస్తాయి. అలా ఏం లేదు నాన్న, చెప్తాను. దీంట్లో అధికస్య అధికం బలం అని కొన్ని చోట్ల చెప్తున్నారు, అవునా? అతి సర్వత్ర వర్జయేత్ అని కొన్ని చోట్ల చెప్తున్నారు. అతిగా చేయడం అనేది ఏది ప్రమాదమే కదా. అంతకుముందు కూడా చెప్పుకున్నాం, అతి ఆకలి, అతి నిద్ర, అతి బద్ధకం, అతి ప్రేమ, అతి కోపం, అతి జాలి, అట్లానే అతిగా ఏది చేసినా కూడా అతి సర్వత్ర వర్జయేత్ అంటాం. అతిగా చేయకూడదు. తీర్థంగా ఎలా తీసుకోవాలి దీన్ని అంటే, ప్రతినిత్యం తీసుకునేటువంటి విధానం ఒకటి ఉంటుంది, దాన్ని శుద్ధిపరచుకొని తీసుకోవాలి. ఒకటి నెంబర్ 1. ఇలా లేదు, ప్రతి 6 నెలలకు ఒకసారి తీసుకోవచ్చు. ఏవేంటి? గోమూత్రం, గోమయం, గోక్షీరం, గోదధి, గోఘృతం, ఆవు నెయ్యి, ఆవు పాలు, ఆవు పెరుగు, గోమయం, గోమూత్రం, ఈ 5 కలిపితే పంచగవ్యం అంటారు దీన్ని.
ఉమ్, ఆవులోంచి అవును. వచ్చేటువంటి 5 రకాల ద్రవ్యాలు. ఇవి మోర్ దెన్ పవర్ టు మన టీటీ టెట్వాక్ ఉంటుంది కదా, ఎవరి 6 మంత్స్కి ఒకసారి తీసుకోమని చెప్తున్నాం కదా, అవును. దానికంటే అతి శక్తివంతమైనటువంటి ఒక టీటీ ఉంది అంటే ఇదే పంచగవ్యము. పంచగవ్య ప్రాసన. ఇది చేయడం ద్వారా తప్పనిసరిగా 6 నెలలకు ఒకసారి తీసుకోండి. నిజంగా అంటే చెప్తున్నాను, మా పూర్వకాలంలో గోవులు సంరక్షణ ఉండేది. గోవుల్ని ఇంట్లో పిల్లల్లాగా, ఇంట్లో మనుషుల్లాగానే వాటిని చూసుకునేవాళ్ళు. వాటికి పేరు లక్ష్మి, గౌరి ఇట్లాంటి పేర్లు పెట్టుకొని ముద్దుగా పిలుచుకుంటూ చేసుకునేవాడు. ఇప్పుడు అవి ఏమవుతున్నాయంటే వీధిన పడిపోయి అనేక రకాలైనటువంటి మనం పడేస్తున్నటువంటి ఈ వ్యర్థ పదార్థాలు, ప్లాస్టిక్ ఇవన్నీ కూడా తిని వాటికి కూడా హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. లోపల మొత్తం ఇన్ఫెక్షన్ వస్తుంది. ఆ ఇన్ఫెక్షన్ వచ్చిన ఒక గోవు ద్వారా తీసుకునేటువంటి గోమూత్రం కూడా మనకి ఇన్ఫెక్షనే కదా. సో కాబట్టి అవి నిజంగా మన ఇంట్లో పెంచుకొని తీసుకునేటువంటి ఆవుల దగ్గర తీసుకునే గోమూత్రం ఏదైతే ఉంటుందో అతి నిత్యం తీసుకున్నా కూడా తప్పులేదు. అది తీర్థం అంటే ఎలా తీసుకోవాలి? కొంచెం కొద్దిగా 3 సార్లు, ఉమ్, అంతేగాని డైరెక్ట్ ఆవు దగ్గరికి వెళ్ళి తాగుతానంటే కాదు. ఉన్నారు అలా చేసేవాడు కూడా ఉన్నారు. అవును, చాలా మీరు మంది గుజరాత్ అటు సైడ్ వెళ్తే డైరెక్ట్ పొద్దున్న లేవగానే ఆవు దగ్గరికి వెళ్తారు. అలా తీసుకున్నటువంటి గోమూత్రం తీసుకునేవాడు చాలా మంది ఉన్నారు. కాకపోతే వాళ్ళ ఇళ్లలో పెంచుకునేటువంటి ఆవులు కదా, వాటికి అవును. ఏమాత్రం కూడా ఇన్ఫెక్షన్స్ లేకుండా వాటికి జాగ్రత్త పడుతూ మంచిగా ఇంట్లో మనుషుల్లాగా పెంచుతుంటారు కాబట్టి దాంట్లో ఏ రకమైనటువంటి ఇది ఉండదు. మనకు దొరికేటువంటివి అంత ఆరోగ్యవంతమైనటువంటివి కాదు అనుకుంటున్నప్పుడు ఇప్పుడు అంతా కూడా ఏంటి ఇమిటేషన్ జెర్సీ ఆవులని. ఒకప్పుడు దేశీయ ఆవులు మాత్రమే ఉండేవి, అవునా? ఇప్పుడు ఆవులు ఎన్ని రకాలు ఉన్నాయి? అవును, చాలా దాదాపు 70-80 రకాల ఆవులు ఉన్నాయి. ఇవన్నీ ఏంటి ఇమిటేషన్సే కదా, ఒక జాతి నుంచి ఇంకో జాతికి, ఇంకో జాతి నుంచి ఇంకో జాతికి పుట్టుకుంటూ వచ్చినటువంటివి. అంటే సజాతీయమైనటువంటివి కాదు, విజాతీయమైనటువంటివి ఇవన్నీ. కాబట్టి దేశీయ ఆవుకైతే అసలు నిత్యం తీసుకోవడం కూడా తప్పులేదు. ఈ జెర్సీ ఆవులని ఇవి కేవలం వ్యాపారాల కోసం పెంచేటువంటి ఆవులు కావు. నిజంగా దైవికమైనటువంటి శక్తి కలిగినటువంటి ఆవులు ఏంటంటే దేశీయ ఆవులు. వాటి ద్వారా వచ్చేటువంటివి తప్పనిసరిగా గోమూత్రం తీసుకోవచ్చు. అది కూడా మితంగానే తీసుకోవాలి. అమితంగా తీసుకుంటే మాత్రం ఇప్పుడు మన గుళ్ళల్లోకి వచ్చే భక్తులు కూడా పుష్పాలు ఇన్నేస్తే ఎంత పుణ్యం వస్తుంది. అది మనం కొనుక్కున్నాం, మళ్ళీ పూజారి పుష్పాలే ఆయన ఇన్నేస్తుంటే ఇవని చెప్పి ఇంకా లాక్కుంటుంటారు ఆయన చేతిలోంచి. నువ్వు కొనుక్కురాలేదు, నువ్వు కోసుకురాలేదు, నువ్వు పెంచలేదు, ఎవరో తీసుకొచ్చిన భక్తులు తీసుకొచ్చిన పుష్పాలు. అంటే మన దగ్గర ఉండేటువంటి పుణ్యం పాపం ప్రతి ఒక్క వస్తువుకి ఆపాదిస్తూనే ఉంటుంది, అంటుకుంటూనే ఉంటుంది, అవునా? ఆ పుష్పాలు తీసుకొచ్చింది ఎవరో తీసుకొచ్చారు కొనుక్కొచ్చి, మనం మాత్రం ఇన్ని తీసుకొని మనం ఎక్కువ వేస్తే మనకు పుణ్యం వస్తుంది? అదే రాదు కదా. మన ప్రమేయమే లేకుండా కేవలం మనం పాపం మాత్రమే ఆ పుష్పాల ద్వారా దేవుడి దగ్గర ఇస్తాను అంటే రాదు కదా. అలానే అతిగా చేయొద్దు ఏది కూడాను. అతి సర్వత్ర వర్జయేత్ అన్నారు కాబట్టి మితంగా తీసుకుంటే మంచిది. గురుగారు, నాకు సందేహం ఉంది. ఇందాక మనం గో గురించి మాట్లాడుకున్నాం కదా, ఇప్పుడు మన ఇళ్లలో మిగిలిపోయినవి, రాత్రి ఉండిపోయినవి గోవుల కోసం అని చెప్పి పొద్దున్న పడేస్తూ ఉంటారు. అలా పెట్టచ్చా? అసలు కరెక్ట్ కాదు. అసలు మిగిలిపోయినవి మిగిలిపోయినవి ఎంగిలి పదార్థాలు ఇప్పుడు అవి అందరూ నిజంగా పెడుతున్నారు కానీ అది కరెక్ట్ కాదు. అవును. ఏంటంటే గోమాత అంటున్నాం మనం, అవునా? ఇప్పుడు మన తల్లికి ఇట్లానే రాత్రంతా మిగిల్చినవి పొద్దున్నే తల్లికి పెడతామా? అన్నీ కలిపేసి పడేస్తామా? మనం తినగా మిగిలిన కంచంలో కూడా తీసి పడేస్తున్నారు చాలామంది. ఆ ప్లేట్లో పెట్టుకుని మిగిలిన ఏవైతే ఉన్నాయో అవి కూడా మొత్తం కలిపి కవర్లో పోసేసి మిగిలిన అన్నం కూరలు మొత్తం కవర్లో పడేసి ఆ కవర్ బయట పెడుతున్నారు. నిజంగా అది కూడా ఒక రకమైనటువంటి ప్రమాదకరమైనటువంటి ప్రక్రియ. ఈ గోవులు ఏం చేస్తున్నాయి, ఆ కవర్లు కూడా తినేస్తున్నాయి. వాటి వల్ల కూడా గోజాతి చాలా వరకు అంతరించుకుపోతుంది, మనకి ఆరోగ్యవంతంగా ఉండలేదు. రాత్రిపూట మనం తిన్న ఇవి ఏవైతే ఉంటాయో నిజంగా అలాంటివి మిగిలిన జంతువులకి ఏదైనా పెట్టవచ్చు కానీ గోమాతకు మాత్రం పెట్టొద్దు అనే చెప్తారు. ఎందుకంటే గోమాత అంటే ముక్కోటి దేవతలు గోమాతలో ఉన్నారు అని చెప్పి మనం ప్రగాఢంగా నమ్ముతున్నాం. మన హిందూ ధర్మం ప్రకారం ప్రపంచంలో అత్యంత విలువైనటువంటి, అత్యంత శక్తివంతమైన అతి పూజనీయమైనటువంటి ఒక మా జీవి ఏదైనా ఉంది అంటే మొట్టమొదటిగా గోమాత చెబుతాం, అవునా? దాన్ని నిజంగానే ఎవరు తెలిసిన వాళ్ళు హిందువులు ఎవరు కూడా పొరపాటును కూడా గట్టిగా దండించరు. కొట్టడం కానీ అడ్డొచ్చినా సరే దానికోసం ఆగుతాడు కానీ దాన్ని గట్టిగా కొట్టడము పక్కకి చేయడము చేయరు, అవునా? అంత ధార్మికంగా ఉండేటువంటి అంత సాధు జంతువు ఆవుకి మనం రాత్రిపూట తిని మిగిలి ఎట్లా పెడతామమ్మా? తప్పు కదా. మరి అదే ఆవు పాలు తీసుకెళ్ళి మళ్ళీ నువ్వు శివుడికి పూజ చేస్తావు, ఇంట్లో అభిషేకం చేసుకుంటావు. ఆవు పాలు చాలా పవిత్రం అని చెబుతాం, ఆవుకి పెట్టేది మాత్రం పవిత్రంగా ఉండకూడదు. మళ్ళీ అంటే ఈ రోజుల్లో అందరూ అలాగే చేస్తున్నారు. రాత్రి అన్నం మిగిలిపోతే అందులో నీళ్ళు పెట్టేసి పొద్దున్నకి లేచి ఆవుకు పెట్టడం. ఎంగిలి కాకుండా ఉంటే పెట్టొచ్చు,
ఎంగిలి అవ్వనిది మాత్రం ఏదైనా పెట్టవచ్చు గోమాతకి. అంతేగాని ఎంగిలి పదార్థాలు పెట్టడం అని అంత మహాపాపం ఇంకోటి లేదు. ఎందుకంటే అవి ఇప్పుడు నిజంగా కూరలు ఇవన్నీ తింటాయా? అవి ఆవులు తింటాయా? తినవు కదా. వాటికి కుడితి అని చెప్పి పూర్వకాలంలో చేసేవాడు. ఆ కుడితి అంటే నీళ్లు, అది తాగే నీళ్లలో తౌడు అని ఉంటుంది. మన వరి ఏదైతే ఉందో ఒడ్లు మొత్తం తీసిన తర్వాత బియ్యం బయటకు వచ్చిన తర్వాత దాని మీద వచ్చేటువంటి పొట్టు ఏదైతే ఉంటుందో, పొట్టు కూడా కాదు, తౌడు అంటారు, ఒక పౌడర్. ఆ తౌడు తీసుకొచ్చి తౌడు నీళ్ళలో కలిపి దానికి చక్కగా కుడితి అని పెట్టేవాడు. ఇప్పుడు ఆ తౌడునే పెద్ద వ్యాపారం చేశారు కాబట్టి అది దొరకడం కష్టమైపోయింది. మిగిలిన జంతువులు, గేదెలు ఇట్లాంటివి ఉంటాయి చూడండి, అవన్నీ ఏం చేసామంటే పూర్వకాలం ఒక తొట్టి పెట్టి దాంట్లో నీళ్లు పోసి ఉండేవాళ్ళు. ఆ నీళ్లలోనే ఇవి మొత్తం వేసేవాళ్ళు, అన్నం ఇదంతా. ఆవుకి మాత్రం అలా ఎప్పుడు పెట్టేవాడు కాదు. మీరు గేదెకి తీసుకెళ్ళి పసుపు బొట్టి పెడతారా? కానీ ఆవుకి పెడతామా లేదా? ఆవుకి ముందు భాగంలో పెడతాం, పృష్ఠ భాగంలో, వెనక భాగంలో పెడతాం మనం. అంటే అంత పవిత్రం, అంత పవిత్రమైన వాటికి ఎంగిలి కూడా ఎలా పెడతాం మనం? మహా పాపం కూడా దానివల్ల. అసలు పెట్టకపోయినా బాధ లేదు, పోయి ఇలాంటివి పెడితే బాధే కదా. గురుగారు, ఈ మధ్య కాలంలో అందరినీ వేధిస్తున్న ఒక సమస్య ఏంటంటే పెళ్లి. 28, 29, 30 ఏళ్ళు వచ్చినా పెళ్ళి అవ్వట్లేదు. కొందరికి 35 వచ్చినా పెళ్ళి అవ్వట్లేదు. అంటే పెళ్లి గడియలు రావట్లేదు అని అవ్వట్లేదా, లేకపోతే ఏంటి ప్రాబ్లం ఏంటి? ఒక్క మాట చెప్తాను నాన్న. పూర్వకాలంలో వివాహం అంటే ఎప్పుడు చేసేవాళ్ళు? 8 సంవత్సరాలకు చేసేవాళ్ళు అమ్మాయికి. అష్టవర్షేద్ భవేత్ కన్యాం అని చెప్పి ఒక శాస్త్రం ఉంది, అవునా? కన్యాదానం 8 సంవత్సరాలకు చేయమని చెప్పి చెబుతుంది శాస్త్రం. అది పోయింది. ఓకే, ఒక 22 ఏళ్ళు 23 ఏళ్ళు రాగానే ఏదైనా ఫంక్షన్స్కి వెళ్తూ ఉంటారు. ఆడపిల్లల్ని ఫంక్షన్స్ ఎందుకు తీసుకెళ్తారు? మాకు ఈ అమ్మాయి ఉంది, అమ్మాయికి ఏదైనా సంబంధం ఉంటే ఆడమంటే కుదురుతుంది, ఎవరైనా చూస్తారు చెప్తారు అనేటువంటి ఒక ఉద్దేశంతో తీసుకెళ్తాం ఎక్కువగా. అప్పుడు కూడా హంగు ఆర్భాటాలతో తీసుకెళ్తారు తప్పనిసరిగా. మంచిగా అలంకరించి మంచి పట్టులంగా కట్టి ఓణి వేసి మంచిగా తీసుకెళ్తారు, అవునా? 23 ఏళ్ళు 24 ఏళ్ళకి మంచి సంబంధాలు వస్తాయి. మనం ఇప్పుడు చేసుకోవటం లేదుగా. మరి నీకు ఇక్కడ సింపుల్గా చెప్పాలి అంటే, ఆకలి వేసినప్పుడల్లా అన్నం దొరకదు. అన్నం దొరికినప్పుడు కనీసం తినాలి, దాన్ని దాచుకోవాలి కనీసం. అదేది లేకుండా అన్నం దొరికింది, నాకు ఇప్పుడు అక్కర్లేదని పక్కన పడేస్తాం. నిజంగా ఆకలి వేసినప్పుడు దొరుకుతుందా? దొరకదు. ఇది కూడా అంతే. వివాహ సంబంధాలు మంచిగా మంచి అబ్బాయిలు వచ్చి, అబ్బాయిలకైనా అమ్మాయిలకు కానీ ఎవరికైనా, నేను అమ్మాయిలే అంటల్లా, అబ్బాయిలకైనా అమ్మాయిలకైనా, చేసుకోండిరా అని చెప్పి చెబుతూ ఉంటే చేసుకోరు. నిదానంగా జాబ్ సెటిల్ అవ్వాలి. ఈ సెటిల్మెంట్ పాడు, కానీ ఈ సెటిల్మెంట్ ఎప్పటికొస్తుందో తెలియదు. 35 ఏళ్ల తర్వాత పెళ్లి చేసుకుంటే పెళ్ళి ఎప్పుడు అవ్వాలి, పిల్లలు ఎప్పుడు పుట్టాలి, వాళ్ళని ఎప్పుడు పెద్ద చేయాలి, వాళ్ళకి ఎప్పుడు ఉద్యోగాలు రావాలి. ఇవాళ రోజున నీకు పుట్టబోయే పిల్లల్ని నీ కొడుకులు చూస్తారని గ్యారంటీ ఉందా? ఉన్నాయి. గ్యారంటీ ఏమున్నాయి? వృద్ధాశ్రమాలు ఉన్నాయి పక్క. అంతేగాని నీ కొడుకులు చూస్తారని గ్యారంటీ లేదు, అవునా? ఈ వృద్ధాశ్రమాలు చేర్చే కొడుకులే ఉన్నారు. నీకు 60 ఏళ్ళు వచ్చేసరికి కొడుకులకి 20-25 ఏళ్ళు వస్తే వాడు సెటిల్ అవుతాడు. ఆ సమయంలో నీకు పెట్టాడు అంటే ఓకే, బాగానే ఉంటుంది. పెట్టకపోతే వృద్ధాశ్రమే కదా, ఏదైనా రోడ్డు మీద పెట్టమే కదా. కానీ 25 ఏళ్ళకి పెళ్లి చేసుకుంటే 50 ఏళ్ళకి 25 ఏళ్ళ కొడుకుంటాడు, అవునా? 50 ఏళ్ళకి అంటే వాడికి 25 ఏళ్ళు వచ్చేసరికి వాడు బుద్ధి అంటే వీడికి అర్థమైపోతుంటుంది కదా, తండ్రికి పెడతాడా పెట్టడా ఏంటి అనేది. పెట్టకపోయినా మరలా కష్టపడి సంపాదించుకునేటువంటి ఓపిక ఒంట్లో ఉంటుంది, అది తల్లికైనా తండ్రికైనా, అవునా? ఇవేవి కాకుండా అంటే మన వాళ్ళు ఊరికిని పెట్టలేదమ్మా ధర్మాలు. ఈ వయసులో ఏ వయసులో ఏది జరగాలి అది జరగాలని చెబుతూ ఉంటారు. ప్రతి ఒక్కళ్ళు ఇదే మాట చెబుతుంటారు మనకి పెద్దవాళ్ళు. పెళ్లి చేసుకోమా, పెళ్లి చేసుకోనా అన్న, ఏ వయసులో జరగాల్సిన ముచ్చట ఆ వయసులో జరగాలరా అని. దానికి అర్థం ఏమిటి అంటే, ఆ వయసులో వివాహం జరిగితే భవిష్యత్తు దాని మీద ఆధారపడి ఉంటుంది. కాబట్టి మన వృద్ధాప్యం అంతా కూడాను మన వివాహ జీవితం మీదనే ఆధారపడి ఉంటుంది తప్పనిసరిగా. కాబట్టి వచ్చిన సంబంధాలు చేసుకోవటం లేదు. 30 ఏళ్ళు 28 ఏళ్ళ నుంచి స్టార్ట్ చేస్తారు. ఇంట్లో తల్లిదండ్రులు అప్పటికే బాగా కంగారు ఎక్కువైపోతుంటుంది, స్టార్ట్ చేస్తారు. 28 ఏళ్ళకు వచ్చేసరికి ఏమవుతుంది? ఇండివిజువాలిటీ పెరిగిపోయింది అమ్మాయిలకి అబ్బాయిలకి. ఎవరి క్రెడిట్ కార్డు వాళ్ళదే, ఎవరి డెబిట్ కార్డు వాళ్ళదే, ఎవరి సెల్ ఫోన్ వాళ్ళదే, ఎవరి బ్యాంక్ అకౌంట్ వాళ్ళదే, ఎవరి బెడ్రూమ్ వాళ్ళదే. ఇద్దరు కలిసి ఉండాలంటే ఒక బెడ్రూము. నీ తల్లిదండ్రులు నా దగ్గర రాకూడదు, నా తల్లిదండ్రులు మన ఇంటికి రాకూడదు, మనమే ఉండాలి. ఇదే ఉంటుంది, అవునా? ఈ ఇండివిజువాలిటీ పెరిగిపోయింది. అంటే ఆర్థిక స్వాతంత్ర్యం పెరిగిపోయింది ఎవరికి వాళ్ళకి. పూర్వకాలంలో
చేస్తే వ్యవసాయం చేయాలి, ఉద్యోగం చేస్తే మహా అయితే ఓ 10,000 వచ్చేవి, 15,000 వచ్చేవి. ఇప్పుడు అమ్మాయికైనా 1,50,000 2 లక్షలు వస్తున్నాయి, అబ్బాయికైనా 1,50,000 2 లక్షలు వస్తున్నాయి. సో దీనివల్ల ఏమవుతుంది, ఆర్థిక స్వాతంత్రం పెరిగేసరికి 3 అక్షరాలు పెరుగుతాయి మనిషిలో. ఏంటవి? ఈజీఓ, ఈగో. ఈగో పెరిగిపోతుంది కదా. నాకేంటి, నేను ఎందుకు అణిగిమడిగి ఉండాలి, నాకు ₹1,00,000 అంటే నాకు వచ్చేవాడికి 2 లక్షలు ఉండాలి. ఈ ఆలోచన విధానంతో ఇంకో 2 ఏళ్ళు వెళ్ళిపోతుంది. 30 ఏళ్ళు వస్తుంది. ఈ 30 ఏళ్ళ నుంచి ఇంకా పూజలు, పునస్కారాలు, జ్యోతిష్కులు, శాస్త్రాలు, గుళ్ళు, గోపురాలు అన్నీ తిరగడం మొదలు పెడతాం మనం. ఇవన్నీ సరికి ఇంకో సంవత్సరం 32 ఏళ్ళకి పెళ్లి జరుగుతుంది. 32 ఏళ్ళకి నిజంగా అమ్మాయి 23 ఏళ్ళకి, అబ్బాయి 25 ఏళ్ళకు ఉండేటువంటి ఒక అందం, ఆకర్షణ 32 ఏళ్లలో ఉంటుందా? ఉండదు. దొరికితే చేసుకోవాలి. అప్పుడు కాంప్రమైజ్ అవ్వడం మొదలు పెడతారు. ఈ కాంప్రమైజ్ ఏదో 25 ఏళ్ళు ఆ వయసులోనే అయితే ఏ రకమైన సమస్య ఉండదు. కానీ అలా కాకుండా ఇలా వయసు పెంచుకుంటూ వెళ్ళిపోతున్నారు. 40-45 ఏళ్ళు. 45 ఏళ్ళ ఒక అమ్మాయి కూడా మొన్న వచ్చి నా దగ్గర జాతకానికి వచ్చింది. నీకున్న రిక్వైర్మెంట్స్ ఏంటమ్మా అంటే మ్యారేజ్ అవ్వలేదు, గవర్నమెంట్ జాబ్ హోల్డర్ కావాలని అడుగుతుంది ఆవిడ. ఇంకేం చెప్పాలి అంటే 45 ఏళ్ళకి ఇంకా గవర్నమెంట్ జాబ్ హోల్డర్ కావాలి నాకు భర్త అంటే ఇంకేమైనా అర్థం ఉంటుందా? నేను చెప్పాను ఇంకో 15 ఏళ్ళు ఆగండమ్మా షష్టిపూర్తి వస్తుందని చెప్పాను ఒకటేసారి. అంతే కదా మరి. సో ఆ వయసు వరకు పెళ్ళి ఆగుతుంది అంటే కేవలం మన ఆలోచన విధానం ఒకటి. తల్లిదండ్రులు కూడా చెప్పాలమ్మా తప్పనిసరిగా ఏ వయసులో జరగాల్సింది ఆ వయసులో జరిగితేనే అందంగా ఉంటుంది. దానికి కావలసినటువంటి భవిష్యత్తు ఏదైతే ఆధారపడి ఉంటుందో దానికి కావలసినటువంటి ప్రణాళిక సిద్ధం చేసుకోవచ్చు మనం మన జీవితంలో. అవునా? అంటే నిజంగానే 25 ఏళ్ళకు ఒక బాధ్యత వచ్చింది అనుకోండి, ఎలా ఉంటాడు వాడు? అమ్మాయి అయినా ఎలా ఉంటుంది? ఓ పిల్లాడు పుట్టేస్తే, అవునా? తల్లి, పిల్లాడు, ఆ ప్రేమ, బంధం ఇవన్నీ పెరుగుతూ ఉంటాయి. మనం మొత్తం 32 ఏళ్ళు ఎంజాయ్ చేయాలి. 32 ఏళ్ళప్పుడు పెళ్లి చేసుకొని తర్వాత కర్మగాలి వాడికి వండి పెట్టాలి, లేదా వాడు వండి పెడితే మనం తినాలి. ఈ పరిస్థితిలో ఉంటే మాత్రం దానికి పెళ్ళి అనే దానికి అర్థం లేదు, ఒక మాట చెప్పాలి అంటే. అవునా? కానీ నిజంగానే కొంతమందికి వివాహం వాళ్ళు చేసుకోవాలన్న ఆలోచన ఉన్న వాళ్ళకు కూడా చాలామందికి ఆలస్యం అవుతూ ఉంటుంది. ఇది నిజంగా ధర్మబద్ధమైనటువంటి ఒక జ్యోతిష్ శాస్త్రం ప్రకారము వాళ్ళకు ఉండే దోషాలు, వాళ్ళకు ఉండేటువంటి వంశపరంపరగా వస్తున్నటువంటి పాపాలు అనుకోవాలి తప్పనిసరిగా. ఇప్పుడు వివాహం కావాలి అనుకునేటువంటి వారికి కూడా చాలా మంచి రెమెడీస్ ఉన్నాయి. చిన్నవి, పెద్దగా కష్టపడాల్సిన అవసరం లేదు. ఇప్పుడు నా దగ్గరకు వచ్చే వాళ్ళకి నేను ముఖ్యంగా ఏం చెప్తాను అంటే, పెద్ద పావునైనా అంటే చిన్న పావును పెద్ద కర్రతో కట్టమంటారు, కానీ నేను అట్లా చెప్పను. ఎంత పెద్ద పావునైనా చిన్నదాంతో మనం తప్పించుకోవచ్చు. చిన్న సూక్ష్మంలో మోక్షం. కష్టపడకుండా, ఖర్చు పెట్టకుండా, మనస్ఫూర్తిగా, భక్తిపూర్వకంగా నేను చెప్పింది చేయండి, గ్యారెంటీ పనులు అవుతాయని చెప్తాను నేను. అంతే కదా. సూక్ష్మంలో మోక్షం కావాలి, పెద్దగా ఖర్చు పెట్టకూడదు, కానీ మనకి పని కావాలి. నిజంగా ఖర్చు పెట్టగలిగిన వాళ్ళు ఉన్నా సరే వాళ్ళకు కూడా ఇలాంటివే చెప్తాను నేను, చిన్నవే చెప్తాను. ఆ హోమాలు చేయించండి, ఈ పూజలు చేయించండి, 2 లక్షలు ఖర్చు పెట్టండి, ఇదంతా వృధా. మనకి మన చేతిలో ఉన్నవి చేతకాకపోతే వాటి దగ్గరికి వెళ్తాం. అవునా? గౌరీదేవి అనుగ్రహం, కుజగ్రహ అనుగ్రహం ఉంటే వివాహం విషయం అనేది చాలా తొందరగా అవుతుంది, తొందరగా కుదురుతాయి. వివాహం అయిన తర్వాత వైవాహిక జీవితం కూడా ఆనందమయంగా ఉంటుంది. ముఖ్యంగా కుజుడు వివాహకారకుడు అవుతున్నాడు. చాలామంది శని ఉంది అందువల్ల పెళ్లి కాలేదు, గురుడు బాలేదు, ఇవన్నీ చెప్తారు. కుజుడు ఎక్కడైతే చెడు స్థానాల్లో ఉంటాడో వాళ్ళకి వివాహం ఆలస్యం అవుతుంది. అయిన తర్వాత వైవాహిక జీవితం ఆందోళనకరంగా ఉంటుంది, సంతానం ఆలస్యం అవుతుంది, ఆరోగ్యం పాడైపోతుంది. ముఖ్యంగా ఇది స్త్రీలలో ఎక్కువగా ఉంటుంది, పురుషుల్లో లేదని చెప్పను. పురుషులకి ఆరోగ్య విషయంలో పెద్దగా కుజుడితో పెద్ద సమస్య ఉండదు, కానీ ఆడపిల్లలకి మాత్రం తప్పనిసరిగా కుజుడు వల్ల కలిగేటువంటి అనారోగ్య సమస్యలు ఎక్కువగా ఉంటాయి. అంటే దేనికంటే సంతానానికి సంబంధించినటువంటి సమస్యలు ఏవైతే ఉంటాయో స్త్రీలకు ఉండేటువంటి సమస్యలు, వాటివి ఎక్కువగా ఎదుర్కోవాల్సిన పరిస్థితులు మాత్రం ఒక కుజగ్రహం ద్వారా వస్తుంటుంది. మరి కుజగ్రహం దోషం పోవాలంటే ఏం చేయాలి? కుజదోషం అని చెబుతూ ఉంటాం కదా. కుజదోషం అంటే చాలామంది భయపడుతుంటారు, అదేదో పెద్ద పెనుభూతం లాగా. కుజుడు అంటే నిజంగా చెప్పాలంటే స్ట్రైట్ ఫార్వర్డ్ మనిషి, అంటే మన మనస్సులో ఏదైతే ఉందో అది బయటకు చెప్పడమే కుజుడు తత్వం. కడుపులో నొప్పి అంటాం, చాలామంది కడుపు మంట అంటుంటారు కదా, మంట వస్తుంటుంది, బర్నింగ్, అది కూడా కుజుడే. హార్ట్ పెయిన్ అది కుజుడే. షుగర్, బీపీ వీటి కూడా కుజుడే. రక్తకారకుడు కుజుడు. కాబట్టి దీని ద్వారా ఇట్లాంటి అనారోగ్యాలు కూడా వచ్చేటువంటి అవకాశం ఉంది. ఈ కుజ దోషం పోవాలి అంటే సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని గట్టిగా పట్టుకుంటే చాలు.
ఆయన గట్టిగా పట్టుకుంటే మనకి కలగందంటూ కుజుడు ఇవ్వలేనివన్నీ కూడా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఇస్తాడు. అంటే కుజుడు అసలు మనకి ఇచ్చేది ఏంటి? ఎక్కువగా స్థలాలు కొనుక్కోవటం, ఇళ్ళు కొనుక్కోవటం, డబ్బును జాగ్రత్తగా దాచిపెట్టుకోవటం, ఇవన్నీ కూడా కుజగ్రహ లక్షణాలు. వీటన్నిటిని కూడాను సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని కొలిస్తే కుజదోషం పోవడం కోసం ఇంకా అధికంగా కుజుడు ఇవ్వగలిగినటువంటి వాటికంటే కూడా రెట్టింపు దిశలో మనకిస్తాడు. సుబ్రహ్మణ్యేశ్వరుడు ఏంటి? ఆయన కోరుకునేది మాత్రం గట్టిగా నియమంగా ఉండాలి. ఏ మాత్రం తేడా వచ్చినా చాలా ఇదిగా ఉంటుంది. అంటే భగవంతుడే, కానీ ఆయన కూడా ఒక నియమం అనేది ఉంటుంది కదా. ఎలా పడితే అలా చేయడం అనేది కరెక్ట్ కాదు కదా. ఇందాక మనకు అమ్మవారికి ఏం చెప్పుకున్నాం? రాత్రిపూట కూడా జపం చేసుకోవచ్చు అని చెప్పుకున్నాం. కానీ ఈ సుబ్రహ్మణ్యేశ్వరుడికి అలా కాదు, ఒక నియమం, నిష్ఠ ఉండాలి తప్పనిసరిగా. సుబ్రహ్మణ్య భుజంగ స్తోత్రం అని చెప్పి మనకు దొరుకుతుంది. పుస్తకాల్లో ఉంటుంది, వీడియోస్లో ఉంటాయి, యూట్యూబ్ వీడియోస్లో. ప్రతిరోజు చక్కగా పొద్దున్నే స్నానం చేసిన తర్వాత ఇంట్లో సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి పటం ఒకటి పెట్టుకొని దాని ముందు దీపారాధన పెట్టి 2 అగరబత్తీలు వెలిగించి కొద్దిగా చిన్న గిన్నెలో పచ్చిపాలు, పంచదార ఇంత గిన్నెలో ఆయన ముందు పెట్టేసి ఈ సుబ్రహ్మణ్య భుజంగ స్తోత్రాన్ని విన్నా లేదు చదివినా, చదవడం అంటే తప్పులు చదువుతుంటాం కదా, తెలుగు కాదు కదా, ఇప్పుడు అంత ఇంగ్లీష్ మీడియం కదా. కాబట్టి తెలుగు అక్షరాలు తప్పుపోతే, అక్షర దోషాలు పోతే చాలా దోషాలు ఉంటాయి దాంట్లో. ఇది కూడా ఒక చిన్న దీంతో చెప్పుకుంటూ వెళ్దాం మనం. ఒక రామునితో కపివరుండిట్లనియే అనే దానికి ఈ కా తీసి పక్కన పెడితే రామునితో కపివరుండిట్లనియే, అవునా? ఒక అక్షరంతో పదం మొత్తం అర్థం మారిపోయింది. అలానే చండీలో చండీ సప్తశతి అని చెప్పి హోమాలు చేస్తుంటాం కదా. ఒక గురువుగారి దగ్గరికి వెళ్ళాట ఒక శిష్యుడు, నాకు ఏదైనా మంచి ఉపదేశం ఇవ్వండి. ఆయన ఉపదేశం ఇచ్చారు. ఈయన పెళ్లి చేసుకున్నాడు, భార్య చచ్చిపోయింది, పెళ్లి చేసుకున్నాడు, భార్య చచ్చిపోయింది, పెళ్లి చేసుకున్నాడు, భార్య చచ్చిపోతుంది, అట్లా చచ్చిపోతూనే ఉన్నారు. సరే గురుగారి దగ్గరికి వెళ్ళాడు. గురుగారు, నేను చండీ ఉపాసన చేస్తున్నాను, నా భార్యలు చనిపోతున్నారు, ఇప్పుడు 7 భార్యలు చనిపోయారు, 8 మళ్ళీ పెళ్లి చేసుకున్నాను, ఏంటి పరిస్థితి అంటే, ఏం పారాయణ చేస్తున్నావు అని చెప్పి ఒకసారి వింటాను, చదువు అన్నట్టు. భార్యానాం భక్షతు భైరవి అని చెప్పి చదువుతున్నట్ట. గురుగారు ఇచ్చిందేమో భార్యానాం రక్షతు భైరవి. ర భ రెండే ఒకే అక్షరం. భక్షతు అంటే భక్షించమని, రక్షతు అంటే సేవ్ చేయమని, అవునా? ఒక్క అక్షరంతో చాలా అర్థాలు, గూఢార్థాలు మొత్తం మారిపోతాయి. కాబట్టి చదవడం రాని వాళ్ళు కనీసం కొన్ని రోజులు వింటూ ఉంటే నోటికి వస్తూ ఉంటుంది, బైహార్ట్ అయిపోతుంది, అవునా? అప్పుడు పుస్తకం తీసుకుని చదవండి. జీవితాంతకాలం వివాహం లేట్ అయ్యేటువంటి ప్రతి ఒక్కరికి చెప్తున్నా, కుజదోషం, కుజుడు శుక్రగ్రహ ప్రభావం చేతనే వివాహం ఆలస్యం అవుతుంది. కాబట్టి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి భుజంగ స్తోత్రం, ఆయన దర్శనం, లేదా ప్రతి మంగళవారం ఆయన అభిషేకం, ఇవి చేయడం ద్వారా త్వరితగతిన వివాహం అవుతుంది. వివాహం అయిన తర్వాత వైవాహిక జీవితం ఆనందమయంగా ఉంటుంది, సత్సంతానం కలుగుతుంది, మంచి ఆరోగ్యవంతమైనటువంటి సంతానం కలుగుతుంది, మానసికమైనటువంటి ప్రశాంతత ఉంటుంది, దాంపత్య జీవితం కూడా సుఖమయంగా ఉంటుంది. కాబట్టి సుబ్రహ్మణ్యేశ్వరుని నమ్మండి, తొందరగా పనులు. గురువుగారు, ఇంట్లో లక్ష్మీదేవి కొలు ఉండాలి, లేకపోతే ఐశ్వర్య ప్రాప్తి ఎక్కువగా ఉండాలి అంటే దీపారాధన ఎలా చేయాలి? బాగుందమ్మా. ఇక్కడ లక్ష్మీదేవి ఇందా మనం చెప్పుకున్నట్టుగా లక్ష్మీదేవి ఇంట్లో కొలు ఉండాలంటే ఇంట్లో ముందు శుభ్రంగా ఉండాలి. మరి అంటే ఇలా అనకూడదు, కానీ కోమటి వాళ్ళ ఇంట్లో శుభ్రం ఉండదు, కానీ వాళ్ళ ఇంట్లో లక్ష్మీదేవి కొలు ఉంటది అని అంటారు. అలా ఏం లేదు అంటే చాలా అందరినీ అన్నాను నేను, కొంచెం మంది, అది కొంతమంది. కానీ నిజంగా వాళ్ళు దేవుడికి పూజ చేసేటువంటి విధానం చెప్పాలి అంటే రాక్షస భక్తి అని చెప్తా. వాళ్ళని చెప్తే రావణాసుర కవిగులు అంటాం కదా, అట్లానే రాక్షస భక్తి ఉంటుంది. చేస్తే ఎలా ఉంటుంది? రావణాసురుడు అభిషేకం చేస్తే ఎలా ఉంటుంది? మొత్తం ఇలా పోసేస్తూనే ఉంటాడు కదా. అలానే వాళ్ళది కూడా రాక్షస భక్తి, అంటే అంత గొప్పగా ఉంటుంది వాళ్ళ భక్తి. నేను చాలా చోట్ల చేస్తుంటాను వైశ్యులకి కార్యక్రమాలు. వాడు చేసే దాంట్లో నిమగ్నమైపోతారు, మొత్తం కంప్లీట్ మనస వాచ కర్మణ మొత్తం కూడా దేవుడే. ఇక మనం ఇక్కడ లేము, మనమే దేవుడే కూర్చొని చేసుకుంటున్నాం అనుకునేంత భక్తితో చేస్తారు. శుభ్రత అనేది ఓ మాట చెప్పాలంటే వాడు చేసేటువంటి వ్యాపారాలు. నిజంగానే పూర్వకాలంలో, ఇప్పుడంటే గోడౌన్స్ ఇవన్నీ వచ్చినాయి, పూర్వకాలంలో గోడౌన్స్ లేవు, ఇల్లే గోడౌన్. తప్పనిసరిగా ఇంట్లోనే పప్పులు ఉప్పులు అన్ని ఇంట్లో పెట్టేవాళ్ళు. నిజంగా అవన్నీ కూడా సమృద్ధిగా ఉండడం కూడా లక్ష్మీదేవే కదా. పప్పు ఉప్పు బియ్యం కంది అన్నీ ఉంటాయి ఇంట్లోనే, అవన్నీ కూడా సమృద్ధిగా డబ్బాల నిండా మొత్తం నిండి ఉండడం కూడా లక్ష్మీదేవి. ముందు ముఖ్యంగా ఇల్లు శుచిగా శుభ్రతగా ఉండాలి, లక్ష్మీదేవి కొలువు ఉండాలి ఇంట్లో. అంటే రాత్రిపూట తిన్న కంచాలు ఉంటాయి చూసారా, ప్లేట్స్ గిన్నెలు,
కడగకుండా సింకులో పడేసి పొద్దున్నే పోయి తవ్వుతుంటారు చూడండి. దానంత పరమ దరిద్రం ప్రపంచంలో ఇంకోటి లేదు. బయట పడేసి వస్తుంటారు, లేదంటే వాష్ ఏరియాలో. ఎప్పుడు కూడాను రాత్రిపూట తిన్న కంచాలు కానీ గిన్నెలు కానీ రాత్రికి రాత్రి తోమేసి శుభ్రంగా పక్కన పెట్టుకోవాలి. లక్ష్మీదేవి నివాసం ఉండడానికి ఇదొక కారణం. ముఖ్యంగా ఇంట్లో ఇల్లాలు నవ్వుతూ ఉండాలి. అసలు లక్ష్మీ స్థానాలు ఎక్కడ చెప్పారు? ఇంట్లో ఇల్లాలు ముఖంలోనే చెప్పారు ముఖ్యంగా. అవునా? రాత్రిపూట పడుకొని పొద్దున్నే లేచిన తర్వాత మనం మొహం కడుక్కొని బొట్టు స్నానం చేసి ఇన్ని బొట్లు పెట్టుకోవాలి ఇలా ఏం కాదు. కుంకుమ బొట్టు మనం మొహం కడుక్కోగానే బొట్టు పోతుంది కదా. ఇప్పుడున్న వాళ్ళు ఏం చేస్తున్నారు, అదే కంటిన్యూ అయిపోయి స్నానం అయిపోయిన తర్వాత అప్పుడు మళ్ళీ అద్దం ముందు నుంచొని బొట్టు పెట్టుకొని అప్పుడు పూజ చేస్తున్నారు. బొట్టు లేకుండా భర్త చూడకూడదు. తన భార్య ముఖాన్ని బొట్టు లేకుండా భర్త చూడకూడదు ఎప్పుడు కూడా. అలా ఉండడం కూడా అలక్ష్మీకారకమనే చెప్తారు. భర్త అనారోగ్యానికి కూడా కారణమవుతుంది. అది అలక్ష్మీకారకం అవుతుంది. ఇట్లాంటి చోట లక్ష్మీదేవి ఉండదు. అవునా? అలాగే ఇంట్లో చీటికి మాటికి తిడుతుంటారు. ఎలా అంటే నీ దుంప అంటే పిల్లల్ని నుజావా ఇట్లాంటి అశుభమైనటువంటి మాటలు మాట్లాడుతుంటారు. ఇది కూడా అలక్ష్మీ నివాసానికి కారణమవుతుంది. లక్ష్మీదేవి ఉండకపోవడానికి కారణమవుతుంది. ఇలాంటివన్నీ చేయకుండా ఉండాలి ముఖ్యంగా ఇంట్లో లక్ష్మీదేవి ఉండాలంటే. అవునా? అలాగే దీపారాధన చేయడానికి ఒకటే విధానం చెప్పారమ్మ, 100 రకాలు చెప్పాల. మంత్రం సాధ్యం త్రివర్త్ సంయుక్తం వన్నినా యోజితం ప్రియం గృహాణ మంగళం దీపం త్రైలోక్యం దివిరాపహ అని ఈ దీపారాధన వెలిగించేటప్పుడు మంత్రం ఉంటుంది. అవునా? సాధ్యం త్రివర్తి అంటే త్రి అంటే ఏంటి? 3. సంస్కృతమైనా ఇంగ్లీష్ అయినా త్రీనే. సంస్కృతంలో త్రీని అంటారు, ఇంగ్లీష్లో 3 అంటాం కదా. అట్లానే త్రివర్తి 3 ఒత్తులు వేయమని చెప్తున్నాడు. 3 ఒత్తులా? 3 ఒత్తులు. 2 ఒత్తులు వేస్తారు కదా సర్వసాధారణంగా. భార్య భర్త ఇద్దరని 2 ఒత్తులు వేసి కొత్తగా వింటున్నా అయితే మళ్ళీ భార్యాభర్త అని చెప్పి 2 ఒత్తులు వేస్తారని చెప్పి నేను విన్నా. లేదు 3 అసలు అంటే మంత్రంలోనే ఉంది కదా నాన్న. ఇప్పుడు దీపారాధన చేయండి అనేటువంటి మంత్రం ఏదైతే ఉందో సాధ్యం త్రివృత్త సంయుక్తం మన్నినా యోజితం ప్రియం గృహాణ మంగళం దీపం త్రైలోక్యం దివిరాపహ అంటే 3 లోకాలు కూడా నా యొక్క దీపం వల్ల వెలిగిపోగాక అని చెప్పి మంత్రానికి అర్థం. దానికి 3 ఒత్తులు వేయమని చెబుతున్నారు. ఆవు నెయ్యి వాడచ్చు, నువ్వుల నూనె వాడచ్చు, కొబ్బరి నూనె వాడచ్చు. ఇవన్నీ కూడా శక్తి లేకపోతే ఆముదమైనా వాడచ్చు. అవునా? ఒకప్పుడంటే ఆముదం చాలా తక్కువలో దొరికేది. ఇప్పుడు అన్నిటికంటే అవి కూడా మంచి కాస్ట్ అయిపోయాయి. ఆవు నెయ్యితో ఈక్వల్గా వచ్చేసినాయి అవి కూడా. వీటిలో ఆవు నెయ్యి కూడా ఇష్టం వచ్చినట్టు ఏదో షాపులో కొనుక్కొచ్చిన ఆవు నెయ్యి ఇవన్నీ కూడా నిజంగా ఒక మాట చెప్పాలంటే గోవధ ద్వారా గోవుల్ని బాధించి తీస్తున్నటువంటి నెయ్యి అనే చెప్తారు. ఆవులో ఈ ఫ్యాట్ ఉంటుంది కదా, ఫ్యాట్ని కరిగించి నెయ్యిగా తయారు చేసి అమ్ముతున్నారు బయట షాప్స్లో. అది మహాపాపం కదా. అలా లేనప్పుడు కనీసం నువ్వుల నూనె, ఈ నువ్వుల నూనె ఇట్లాంటి వాటి అసలు దీపారాధన కూడా ఎందుకు చేస్తాం అనేది ఒక శాస్త్రానికి వస్తే, నూనె ఏదైతే ఒత్తి వేసి నూనె వేసి వెలిగిస్తామో ఆ ఒత్తి ద్వారా వచ్చేటువంటి పొగ ఉంటుంది కదా, ఆ పొగని ఎవరు పీలుస్తారు? యమధర్మరాజు తీసుకుంటాడు. నిజంగా అనారోగ్య సమస్యలు లేకుండా ఆ ఒత్తి నుంచి వచ్చినటువంటి పొగని పీల్చేసి ఆయన ఆనందపడి వెళ్ళిపోతాడు అక్కడి నుంచి. అంటే ఇంట్లో అనారోగ్యాలు లేవు, ఆరోగ్యంగా ఉంటారు. కాబట్టి 3 ఒత్తులు వేయాలి తప్పనిసరి. ఖచ్చితంగా 3 ఒత్తులు వేయాలి. వేసి దీపారాధన చేయాలి. ఈ దీపారాధన కూడా ఇక్కడ మనం ఏం చూద్దాము అంటే దీపరాజాయ విద్మహే స్వప్రకాశాయ ధీమహి తన్నో జ్యోతి ప్రచోదయాత్ అని. అంటే దీపరాజు మన ఇంట్లో ఉండే దీపారాధన, దీపాలన్నిటికీ కూడా రాజు అని చెప్తున్నాం. అంటే ఆ సమయాన్ని మనకు ఉండేటువంటి భావస్థితికి మనకు ఉండేటువంటి స్థలానికి. అట్లాంటి దాన్ని మనం తప్పనిసరిగా చాలామంది ఊరికి దీపారాధన చేసి వదిలేస్తుంటారు. చక్కగా కుంకుమ గంధం పెట్టి బొట్టు పెట్టాలి, కుంకుమ పెట్టాలి. పుష్పం అక్షతలు తప్పనిసరిగా దీపారాధన మొదలు ఉంటుంది కదా, ఒక ప్లేట్ పెట్టేసి పెడతాం, లేదా ఒక ఆకు వేసి పెడతాం. ఆ మొదట్లో పుష్పం 2 అక్షతలు వేసి నమస్కారం చేసుకోవాలి తప్పనిసరిగా. దీంతో పాటుగా ఈ దీపారాధన చేసినప్పుడు లక్ష్మీదేవి ఇంట్లో ఉండాలి అంటే ముఖ్యంగా రెడ్ కలర్ క్లాత్ చిన్నవి దొరుకుతుంటాయి మనకి, బ్లౌజ్ పీసెస్ దొరుకుతున్నాయి కదా, దాన్ని కట్ చేసుకొని కొద్దిగా దాంట్లో పచ్చకర్పూరం, తర్వాత మనకి గోమతి చక్రాలను అమ్ముతారు, పూజా స్టోర్స్లో దొరుకుతుంటాయి. గోమతి చక్రాలు ఒక 3,
లక్ష్మీ గవ్వలు అని అమ్ముతుంటారు. ఉమ్, లక్ష్మీ గవ్వలు ఒక 3, తర్వాత ఈ పచ్చకర్పూరం, ఈ ఎర్ర మూటలో కట్టేసి పూజ చేసేసి ఒక శుక్రవారమో మంగళవారమో లేదు ఒక 21 days కంటిన్యూస్గా లక్ష్మీదేవి అష్టోత్తరంతో పూజ చేసి దాని మీద కుంకుమతో పూజ చేసి ఆ కుంకుమ పక్కన పెట్టేసి రోజు బొట్టు పెట్టుకుంటూ ఈ మూటను తీసుకెళ్లి బీరువాలో పెడితే లక్ష్మీదేవి తప్పనిసరిగా స్థిర నివాసమై ఉంటుంది. అంటే పచ్చకర్పూరం అంటే అమ్మవారికి చాలా ప్రీతికరమైనటువంటి మంగళ ద్రవ్యం కాబట్టి దాని ద్వారా లక్ష్మి స్థిర నివాసం అనేది ఏర్పడుతుంది. గురుగారు, ఈ మధ్య కాలంలో రాజశ్యామల నవరాత్రులు అనేవి ఎక్కువగా వింటున్నాం. ఇది అంతకు ముందు ఎప్పుడు వినలేదు. సడన్ గా ఈ మధ్య కాలంలో పాపులర్ అవుతున్నాయి ఇవి. అసలు ఏంటివి? దశ మహావిద్యలని విన్నారా? విన్నా. విన్నారు కదా. దశ మహావిద్యలో రాజశ్యామల కూడా దేవి ఒక మహాశక్తి. ఉమ్, అవునా? ఉమ్, రాజశ్యామల నవరాత్రులు అసలు ఉన్నాయా లేవా, కొత్తగా ఎందుకు చేస్తున్నారు అనేటువంటిది చాలా మందికి ఉన్న అనుమానం. చేయవచ్చా లేదా, దీనికి ఒక ఆనవాయితీ ఉందా లేదా? దేవుని కొలవడానికి ఆనవాయితీతో సంబంధం లేదు. దీనివల్ల మన హిందూ ధర్మం ఇంకా ఎక్కువగా వృద్ధి పెందుతుంది. అవునా? ముఖ్యంగా రాజశ్యామల అమ్మవారికి చేయటం, శక్తి దేవత, రాత్రిపూట చేయమని చెప్తున్నారు, రాత్రిపూట పూజలు చేయమని చెప్తున్నారు. ఇవన్నీ చేయొచ్చా లేదా, చేస్తే ఏం ఫలితం వస్తుంది? ఉమ్, ఈ రాజశ్యామల నవరాత్రులు, వారాహి నవరాత్రులు మళ్ళీ ఆషాఢ మాసంలో వస్తాయి. అవును. మనకి తెలిసింది 3 నవరాత్రులు. ఒకటి వసంత నవరాత్రులు అంటాం, అంటే మన ఉగాది దగ్గర నుంచి శ్రీరామనవమి వరకు వసంత ఋతువులో వచ్చేవి కాబట్టి వసంత నవరాత్రులు అంటాం. గణపతి నవరాత్రులు ఒకటి చేస్తుంటాం భాద్రపద మాసంలో. దేవి ఆశ్వీజ మాసంలో శ్రీమద్ దేవి శరన్నవరాత్రులు చేస్తుంటాం. శరద్ ఋతువులో వస్తుంది కాబట్టి శరన్నవరాత్రులు. ఈ 3 తెలుసు. కానీ ఇందాక మనం చెప్పుకున్నట్టుగా రహస్య దేవతలు, శీఘ్ర దేవతలు అని చెప్పి, రాత్రి దేవతలు అని చెప్పి చెప్పుకున్నాం. దశ మహావిద్యలన్నిటి కూడా ధూమావతి, ప్రత్యంగర ఇట్లాంటి దేవతలంతా కూడా ఇవి గుప్తంగానే ఉంచబడ్డాయి. ఇంతవరకు కూడా బయటికి రాలేదు. ఓ మాట చెప్పాలి అంటే, ఈ బయటికి రావడం ఎప్పుడు స్టార్ట్ అయినాయి అంటే, అమ్మవారిని ఉపాసన చేయడం ద్వారా సద్గతి, శుభము, మంచి జరుగుతుంది అనేటువంటి ఒక ప్రగాఢమైనటువంటి విశ్వాసం జనాల్లోకి తీసుకురాగలిగినప్పుడు మాత్రమే ఇవన్నీ కూడా బయటికి రావడం మొదలవుతుంది. చాలామంది చూడండి, ప్రత్యంగర అమ్మవారు అంటే భయంకరంగా, చాలా భయానకంగా ఊహించుకుంటారు. మనం చేయకూడదు, మనం వెళ్ళకూడదు, గుడికి వెళ్ళకూడదు, దండం పెట్టకూడదు, ఇదేదని. మరి దశమహావిద్యలు కూడా అలాంటి ఉగ్ర స్వరూపాలు, శక్తి స్వరూపాలే కదా. వాటిల్లో ఇంకా రాజశ్యామల అనేటువంటి మంత్రానికి ఒక గొప్ప ఇది ఉంటుందమ్మా, ఫలితం ఉంటుంది. రాజా అంటే ఎవరు? కింగ్. శ్యామలము అంటే పచ్చదనం. అవునా? రాజ్యం మొత్తం కూడా సస్యశ్యామలంగా ఉండేందుకు రాజులు చేస్తారు రాజశ్యామల యంత్రాలని, మంత్రాలని, యాగాల్ని. అలానే మనం రాజు అవ్వడం కోసం, ఈ రోజుల్లో రాజులు కిరీటాలు అవి లేవు కాబట్టి, ఉన్నతమైనటువంటి ఉద్యోగ స్థితి కోసం, ఉన్నతమైనటువంటి స్థానం కోసం, వృత్తి వ్యాపారాభివృద్ధి కోసం, భార్యాభర్తల మధ్య ఉండేటువంటి అన్యోన్యత లోపిస్తే అన్యోన్యత పెరగడం కోసం, పిల్లలకి సద్బుద్ధి, మంచి విద్య కలగడం కోసం, పిల్లలు మన మాట వినేట్టుగా ఉండడం కోసం, పిల్లలకి మొండి చేష్టలు పోవడం కోసం రాజశ్యామల అమ్మవారిని ఉపాసన చేయడం చాలా ఎక్కువగా జరుగుతూ ఉంటుంది. రాజశ్యామల అనేటువంటి ఒక మంత్రం ఏదైతే ఉందో, కళ్ళతో ఎదుటి వ్యక్తిని శాసించగలిగినటువంటి శక్తి కలిగినటువంటి అమ్మవారు. మోర్ దెన్ హిప్నాటిజం. నేను చాలా చోట్ల చూస్తూ ఉంటాను. మీరు 7th సెన్స్ అని ఒక సినిమా వచ్చింది, దాంట్లో డోంగ్లీ అని చెప్పి ఒక క్యారెక్టర్ ఉంటుంది. అంటే దీంట్లో మనం చెబుతున్న దాంట్లో తప్పేం కాదు, కాన్సెప్ట్ వేరైనా సరే ఇది చెప్తే జనాలకు అర్థమయ్యేలా ఉంటుందని చెప్తున్నాను నేను. అతనేంటి, కళ్ళతోనే శాసిస్తూ ఉంటాడు. అవునా? బోధిధర్మ ఎక్కడ ఆయన? మన భారతీయుడే కదా. ఇప్పుడు చైనాలో ఆయనకి విగ్రహాలు ఉన్నాయి, కానీ మన దగ్గర ఉన్నా లేకపోయినా అక్కడైతే ఉన్నాయి. ఆయన అప్పట్లో నేర్చుకున్న విద్యలన్నీ కూడా ఇవే. రాజశ్యామల అంటే మాతంగి అంటారు అమ్మవారిని. రాజశ్యామల అనే మాతంగి అంటాం, నీలా సరస్వతి అంటాం, ఇన్ని రకాలుగా పూజిస్తూ ఉంటాం. ఈ రాజశ్యామల ఎదుడు వాళ్ళ కళ్ళల్లోకి, అంటే ఇప్పుడు రాజశ్యామల నేను ఉపాసన చేద్దాం అనుకుంటాం, చేసే వాళ్ళ కళ్ళల్లో కళ్ళు పెట్టి ఎదురువాడు లేదు, కాదు, రాదు అనే మాట లేకుండా చేస్తుంది. అంత పవర్ఫుల్, అంత మోస్ట్ పవర్ఫుల్. అలాంటప్పుడు కళ్ళతో మరి శాసించకుండా ఏం చేస్తాం మనం? అవునా? అంత శక్తివంతురాలు. భార్యాభర్తల మధ్యలో అవగాహన లోపం ఉంటే నిజంగానే మాతంగి చేయడం వల్ల పరస్పరమైనటువంటి ఆకర్షణ కలుగుతుందా? వశీకరణం అంటారు దాన్ని.
ఆకర్షణ కలుగుతుంది కదా, వాళ్ళిద్దరు సుఖంగా ఉంటారు కదా. పిల్లలు మన మాట వినకపోతే వాళ్ళ పేరు చెప్పి మనం చేస్తే పిల్లలు ఆటోమేటిక్గా మన పిల్లల్ని అయితే మనం చెడగొట్టుకోం కదా, మంచి చేయాలని చూస్తాం. ఆ మంచి చెప్పినా కూడా పెడచెమని పెట్టేటువంటి పిల్లలు చాలామంది ఉంటారు. అట్లాంటి పిల్లల కోసం కూడా రాజశ్యామల మనకు వస్తుంది. మంచి ఉన్నతమైనటువంటి ఉద్యోగం కావాలి, ప్రమోషన్లు రావటంలా, దానికోసం కూడా రాజశ్యామల మనకు వస్తుంది. అసలు ఉద్యోగమే లేదు, ఉద్యోగం రావాలి, దానికి కూడా రాజశ్యామల మనకు వస్తుంది. అట్లానే మనకి ఎవరైనా పనిచేసి పెట్టాలి, నిజంగా చెప్తున్నాను, మా రాజశ్యామల మంత్ర ఉపదేశం తీసుకొని మంత్ర ఉపాసన చేయడం ద్వారా ఒక రోజ్ వాటర్ ఉంటుంది మనకి, అవునా, రోజ్ వాటర్ను ఒక చిన్న గిన్నెలో పోసి ఈ అనామిక అంటారు ఈ వేలుని, మనం ఈ వేలుని దాంట్లో పెట్టి ఒక అరగంట సేపు అమ్మవారి జపం చేసి ఆ రోజు వాటర్తో ఫేస్ వాష్ చేసుకొని వెళ్ళిపోతే ఎక్కడికి పోతే అక్కడ కార్య దిగ్విజయం జరుగుతుంది తప్పనిసరి. అంటే అంత వశీకరణ ఉంటుంది. జనాల్లోకి ఎందుకు రాలేదు ఇంతకాలం అంటే వచ్చింది ఉన్నది, కానీ పూర్వకాలంలో ప్రత్యంగిర ఈ దశమహావిద్యలు కేవలం ఎక్కువగా బ్రాహ్మణ మాత్రమే చేసేవాళ్ళు, భయపడేవాళ్ళు ఎవరన్నా పేరు వినాలన్నా. ఇప్పటికీ కూడా ఒక నానుడు ఉంది, ప్రత్యంగి చేసే వాళ్ళ పంచలో ఉండకూడదు, వారాహి చేసే వాళ్ళ వీధిలోనే ఉండకూడదు. అంటే దానికి చెడు కాదు, అది మంచి అర్థమే చెప్పిన మాట, కానీ దాన్ని చెడుగా బడికి ప్రపంచంలో పంపించారు. ప్రత్యంగరా చేసేవాడి పంచనం ఉండకూడదు అంటే వాడిని అనవసరంగా తిట్టడమో కొట్టడమో చేస్తే ఆ కోపంతో వాడు ఏమైనా అంటే అది జరుగుతుంది అనేటువంటి ఒక దానికోసం, అందుకని వాడు పక్కన ఉండొద్దని చెప్తారు. వారాహి చేసేవాడి వీధిలోనే ఉండొద్దని చెప్తారు. వాడు ఆ వీధిలో పోతూ వాడు ఏమన్నా అన్నా సరే, వాడు ఏమన్నా అంటే టక్కన జరిగిపోతుంది. అంటే అంత శక్తి ఉన్నాయి ఇవన్నీ కూడా. అలానే రాజశ్యామల కూడా విపరీతమైనటువంటి ఆకర్షణ, వశీకరణ, సమ్మోహనం కలిగజేసేటువంటి దేవత రాజశ్యామల. ఎలాంటి పనినైనా అవలీలగా చేసి పెడుతున్నారు. ఎట్లాంటి వాళ్ళనైనా సరే మనం చెప్పినట్టు వినాల్సిందే గ్యారెంటీ. వాక్, మనం మాట్లాడే మాట కూడాను నిజంగా చాలామంది అంటే ఉపన్యాసాలు ఇచ్చేవాళ్ళు ఇవన్నీ కూడాను ప్రిపేర్ అయ్యి ఇవ్వడం అనేది తీసి పక్కన పెడదాం. కొంత వాక్కుని అమ్మవారు ఇస్తేనే వస్తుంది, లేకపోతే రాదు మనకి, అవునా. ఇలాంటి వాక్కును కూడా అమ్మవారి రాజశ్యామల అమ్మవారి. ఈ రాజశ్యామల నవరాత్రులు మొన్న జరిగినాయి, దాంట్లో చూడండి రథసప్తం వస్తుంది మనకి, వసంత పంచమి వస్తుంది. వసంత పంచమి అంటే సరస్వతి అమ్మవారి పుట్టినరోజు అని చెప్తాను. అవి ఎప్పుడు వస్తున్నాయి? రాజశ్యామల నవరాత్రుల్లోనే వస్తాయి కదా. మాఘశుద్ధ పంచమి వస్తుంది, మాఘశుద్ధ పాడ్యం నుంచి మాఘశుద్ధ నవమి వరకు రాజశ్యామల నవరాత్రులు జరుగుతాయి. కాబట్టి సరస్వతి అమ్మవారి స్వరూపం కూడా రాజశ్యామలాదేవే. ఈ అమ్మవారి ఉపాసన చేయడం అనేది ఎక్కడ మనకి పూర్వకాలంలో మాకు అంటే సంప్రదాయం లేదు, మేము చేయొచ్చా లేదా భయపడాల్సిన అవసరం ఏం లేదు, చక్కగా చేసుకోవచ్చు రాజశ్యామల అమ్మవారికి. ఎంత చేస్తే ఆ కుటుంబం అంత సుఖ సంతోషాలతో ప్రశాంతంగా, విద్యావంతులు, వివేకవంతులు. నిజంగా మనం చేస్తున్నామంటే మనకు పుట్టేటువంటి పిల్లలు కూడా తప్పనిసరిగా మంచి విద్యావంతులు, వివేకవంతులుగా పుడతారు, జ్ఞానవంతులుగా పుడతారు, అవునా. సో అంటే కలగబోయే సంతానానికి కూడా ఈ అమ్మవారు మనకి శుభాన్ని చేకూరుస్తుందని చెప్పాలి, పిల్లలకి కూడా చక్కగా. అట్లానే కాకుండా ఏదైనా మనకి ఒకళ్ళు మాట వింటలేదు, తప్పనిసరిగా మన మాట వినాలి, మనకు ఆ పని చేసి పెట్టాలి. అట్లాంటి వాళ్ళ పేర్లు తీసుకొని కూడా దీంట్లో మనం ఏదో వశీకరణ చేస్తున్నాం, క్షుద్ర ప్రయోగం చేస్తున్నాం, వేవి కాదు, మనకు కావాల్సిన పని కోసం మనం చేయించుకుంటున్నాం. కాబట్టి ఆ మంత్రాన్ని జపం చేస్తూ తప్పనిసరిగా రాజశ్యామల నవరాత్రులు చేసుకోవచ్చు, వారాహి నవరాత్రులు చేసుకోవచ్చు. ఇవన్నీ సనాతన ధర్మంలో ఎప్పుడూ ఉన్నటువంటి మంత్ర ప్రయోగాలు, మంత్రాలు, తంత్రాలు, పూజలు, ఈ నవరాత్రులు ఇవన్నీ. కాకపోతే గుప్తాదేవి అంటే వీటిని గుప్త నవరాత్రులు కూడా అంటుంటాం. రాజశ్యామల నవరాత్రుల్ని గుప్త నవరాత్రులు అంటాం. అంటే ఆ గుప్త నవరాత్రి అనే దానికి ఎంతసేపటికి గుప్తంగానే ఉండిపోయినాయి, కానీ ప్రపంచంలోకి జనాల్లోకి రాలేదు. ఇప్పుడు జనాల్లోకి వస్తున్నాయి. నిజంగా ఒక మాట చెప్పాలంటే మన హిందూ ధర్మం పతనమవుతున్నటువంటి రోజుల్లో ఏదో అంటే ఇది కూడా ఒక రకమైనటువంటి హిందూ ధర్మ ఉద్ధరణకి దోహదపడుతుందని చెప్పాలి. దీని ద్వారా 10 మంది ఆడవాళ్ళు అయితే కూర్చుంటారు, చక్కగా పూజ చేసుకుంటారుగా, మన హిందూ ధర్మం బతుకుతుందిగా, ఇది చూసి వాళ్ళ పిల్లలు నేర్చుకుంటారుగా. కాబట్టి దానికి కూడా రాజశ్యామల నవరాత్రులు, ఇట్లాంటి పూజలు, వారాహి నవరాత్రులు ఇవన్నీ కూడా దోహదపడుతున్నాయనే చెప్పాలి. రాజశ్యామల నవరాత్రులు సంప్రదాయం ఉన్నా లేకపోయినా చేసుకోవచ్చు, దాంట్లో ఏ రకమైనటువంటి సమస్య ఉండదు మనకి. చేసుకోలేదు ప్రశాంతంగా చేసుకోండి, విధానం తెలుసుకొని చేసుకుంటే ఇంకా దాంట్లో ఉండేటువంటి ఆనందాన్ని పొందొచ్చు. మనం ఏదో పుస్తకంలో రాశారు, పుస్తకంలో ఉన్నది ఉన్నట్టు చదివేశాం, దాంట్లో ఏమని నెక్స్ట్ పేజీ రాసి ఉంటుంది కదా, పేజీ తిప్పి చూడము, అది కూడా చదువుతుంటారు కొంతమంది కథ చదివేటప్పుడు.
అవును. తిప్పి చూడము నెక్స్ట్ పేజ్ చూస్తుంటారు. అలా చదివితే ఏముంటుంది, పుస్తకంలోనే ఉంటుంది. అవును. ఆ పుస్తకంలో ఉన్నది మన మస్తకానికి ఎక్కితే కానీ మన దేవుడికి దగ్గర అవుతున్నట్టు లెక్క. అంతే కదా. కాబట్టి మనస్ఫూర్తిగా రాజశ్యామల నవరాత్రులు చేయొచ్చు. చేసి చాలా మంచి ఫలితాన్ని పొందినటువంటి వాళ్ళని చాలామందిని చూపిస్తాను నేను. వాళ్ళకి ఆచారం ఏం లేదు, సంప్రదాయం ఏం లేదు, దానికి చేసుకోవచ్చు. అసలు ఈ దేవతలన్నీ కూడా ఆభిచారిక దేవతలు అంటారు. ఆభిచారకము అంటే ఆచారము పెద్దగా నియమము లేనిది అని అర్థం. రాత్రిపూట చేయమని చెబుతున్నాం అంటే రాత్రిపూట తప్పని కాదు చెప్తున్నా, రాత్రిపూట చేయమని చెబుతున్నాం అంటే రాత్రిపూట ఎక్కువగా అమ్మవారికి శివ కుటుంబంలో ఉండేటువంటి వాళ్ళు ఎక్కువగా రాత్రిపూట పూజలు ఉంటాయి. మనకి సుబ్రహ్మణ్యేశ్వరుడికి సుబ్రహ్మణ్య షష్ఠికి సాయంత్రం చేస్తారు. గణపతి సంకటహర చతుర్థి గణపతి సాయంత్రం చేస్తాం. మహాశివరాత్రి మహాశివరాత్రి శివుడికి సాయంత్రమే చేస్తాం. దేవి నవరాత్రులు సాయంత్రమే చేస్తాం. వారాహి నవరాత్రులు సాయంత్రమే చేస్తాం. రాజశ్యామల నవరాత్రులు సాయంత్రమే చేస్తాం. ఇవన్నీ కూడా శివ కుటుంబానికి చెందినటువంటి దేవతలే కదా వీళ్ళందరూ. కాబట్టి రాత్రిపూట చేయడం అనేది చాలా విశేషం. దాంట్లో నియమాలు మాత్రం పెద్దగా ఏమీ ఉండవు. వాళ్ళు శాడిస్టులు అయితే కాదు దేవతలు. మనం తప్పు చేసాము అంటే తప్పును సవరించుకునేటువంటి స్థితిని వాళ్ళు ఇస్తారు మనకి. ఇలా తప్పు చేసాం కాబట్టి ఇలా కాదు ఇలా చేయాలని చెప్పి మనం తెలుసుకొని చేయడంతో ఇంకా మంచి సత్ఫలితాన్ని పొందవచ్చు. మరి గురువుగారు నిపుణులు ఉండాలి కదా ఇలాంటివన్నీ చేయాలి అంటే. ఈ మధ్యకాలంలో ఎవరు పడితే వాళ్ళే చేసేస్తున్నారు. ఉపాసన ఇవ్వడం అనేది ఎవరు పడితే వాళ్ళు ఇవ్వకూడదు కదా. ఎవరి దగ్గరికి వెళ్ళాలి మరి సరిగ్గా ఉపాసన పొందాలి అంటే వీటి కోసం? అంటే ఒకటమ్మా, ఈ దేవత ఆరాధన చేసేటువంటి బ్రాహ్మణులే చాలా తక్కువ మంది ఉంటారు. నిజంగా మాట చెప్పాలంటే ప్రత్యంగిర కానివ్వండి, దశమహావిజులు కానివ్వండి, వాటిలోని రాజశ్యామల ఇవన్నీ కూడా చేసేవాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు. నిజంగా చెప్పాలి అంటే సంపాదన కోసం మాత్రమే చేస్తే తప్పనిసరిగా అనుభవించి తీరాల్సిందే. చేసే బ్రాహ్మడు కావచ్చు, ఎవరైనా కావచ్చు. ఇక్కడ కులమత భేద విచక్షణ రహితం. దేవతలకు అందరూ సమానులే దేవుడికి, అవునా? భగవంతుడికి అందరూ సమానులే. కానీ చేసే విధానం ఏదైతే తేడా వస్తుందో, ఇప్పుడు మీరున్నానన్న, నేను ఒక బ్రాహ్మణ్ణి, నాకు విధానం తెలియపోయినా మీ దగ్గరకు వచ్చాను నేను చేయించడానికి. మీరు నాకు దక్షిణ ఇస్తారు, నాకు తెలిసింది నేను ఏదో చేయించాను, మీరు చేయించుకున్నారు, మీకు తెలియదు పూర్తిగా. నేను చేయించేశాను, నా మీద విశ్వాసంతో ఉండి చేయించుకున్నారు, నాకు డబ్బులు ఇచ్చేసారు, వచ్చేసాను, అవునా? కాంచనం కర్మ విమోచనం అంటారు. అందుకే ఎక్కడైతే డబ్బులు ఇస్తున్నామో కర్మ విమోచనం జరుగుతుంది. ఇచ్చిన బ్రాహ్మడికి ఆ దోషం అయితే ఆపాదించుకుంటూ వెళ్ళిపోతాం. వాడికి సవ్యంగా తెలియకపోయినా వాడు చేస్తున్నాడు అంటే అది మహాపాపం కదా. ఆ పాపాన్ని మూట కట్టుకున్నట్టే. ఇప్పుడు ముఖ్యంగా వాడికి తెలియకుండా పూజా విధానంలో చేస్తున్నాడు అంటే వీడు ఒక్కడే డబ్బులు తీసుకొని వెళ్ళటల్లా వీడి వంశం మొత్తం తప్పనిసరిగా అనుభవించాల్సి దీని ఫలితాన్ని. ఇప్పుడు ఇట్లానే 10 సంవత్సరాలు పురోహితం చేశాడు, రాజశ్యామల నవరాత్రులు పూజలు ఏవో చేశాడు, తెలియకుండానే చేశాడు, సంపాదించాడు, ఒక ఇల్లు కొన్నాడు. ఇల్లు కొడుకులకి ఇస్తాడు కదా, కొడుకుల దగ్గర నుంచి మనవాడికి వెళ్తుంది కదా. మరి ఈ పాపం అంతా వీళ్ళందరూ మోస్తున్నారు కదా, అవునా? ఈ పాపం ద్వారా వచ్చేటువంటి ఫలితం కూడా అట్లానే ఉంటుంది. ముఖ్యంగా అమ్మవారి ఉపాసన చాలా తక్కువ మంది చేస్తారు. రాజశ్యామల అనేటువంటి అమ్మవారి ఉపాసన చాలా తక్కువ మంది నియమంగా చేసేటువంటి వాళ్ళని మనం గుర్తించాలి, తప్పనిసరిగా 1-2 సార్లు. అంటే ఇక్కడ చూడండి అమ్మా, అదే మనుషులకి ప్రతి ఒక్కరు కూడా ఈజీ అయిపోతుంది. మనకి గూగుల్ కావచ్చు, లేదంటే ఇంకా ఏమైనా ఇట్లాంటి వాటి ద్వారా ఎదురు వాళ్ళని ప్రశ్నించగలిగినటువంటి స్తోమతకి సర్వజనాలు వెళ్ళిపోతున్నారు. దాంట్లో తెలుసుకుంటున్నారు అది ఎంతవరకు నిజమా కాదా అనేది చెప్పగలిగినటువంటి వాడి దగ్గర ఉండేటువంటి విద్యను బట్టి ఉంటుంది. వాళ్ళు కూడా అన్ని కరెక్ట్ ఉండాలని లేదు కదా, గూగుల్లో ఉన్న ప్రతి ఒక్కటి కరెక్ట్ ఉండాలని లేదు, వాటిలో కూడా కొన్ని అటు ఇటు ఉంటాయి. అవి కూడా సరి చేయగలిగినటువంటి స్తోమత ఉన్నటువంటి బ్రాహ్మడైతే గ్యారంటీ చేస్తాడు, ఉపాసకుడు అయితే లేదు కనీసం దాని ప్రకారమైనా వెళ్ళిపోతాడు. సో అక్కడ ముందుగా మనం తెలుసుకొని ఉంటాం కాబట్టి వాళ్ళు చేసేటువంటి విధానానికి దానికి తేడా కనబడుతుంటుంది. తప్పనిసరిగా తప్పు జరిగిన చోట ఎక్కడైనా సమర్థించాల్సిన అవసరం లేదు, ప్రశ్నించాల్సిందే. అది పండితుడు కావచ్చు, పామరుడు కావచ్చు, ఎవరైనా కావచ్చు. తప్పు జరిగితే ప్రశ్నించాలి అంతే. ప్రశ్నిస్తేనే రెండో వాళ్ళకి తప్పు జరగకుండా ఉంటుంది, లేకపోతే అదే కంటిన్యూ అయిపోతుంటుంది కదా. కాబట్టి ప్రశ్నించండి తప్పనిసరిగా, మీకు అనిపించింది ఇది కాదు అని. దాని విధానం మనం కొన్ని వీడియోల తర్వాత చేసుకుందాం తప్పనిసరిగా. అమ్మవారి ఉపాసన ఎలా ఉంటుంది, ఎలా చేద్దాం, ఎలా చేయాలి దాని పూజ అని మనం తర్వాత చెప్పుకుందాం. వీడికి విరుద్ధంగా ఉంటే మాత్రం తప్పు చేస్తున్నట్టే లెక్క. కాబట్టి మనం ప్రశ్నించడంలో తప్పు లేదు. విధానం తెలుసుకున్నాం కాబట్టి నిజంగా బ్రాహ్మడు వేరే వాడు వచ్చి మంత్రం చెప్పాల్సిన అవసరం కూడా లేదు. మన మనస్ఫూర్తిగా అమ్మవారిని ఎలా కొలవాలి అని మనం అనుకుంటున్నామో, మన భావన ఎలా ఉందో ఆ విధంగానే అమ్మవారిని పూజ చేయవచ్చు.
గురుగారు గ్రహ దోషాల నుంచి విముక్తి పొందాలంటే ఏం చేయాలి? గ్రహాలు దోషాలు దీంట్లో 2 రకాల వాటిని గ్రహాలు అంటాం. అవునా? గ్రహణం, గ్రహం. గ్రహణాల్లో ఏమున్నాయి? సూర్యగ్రహణం, చంద్రగ్రహణం, ఇంకో గ్రహణం కూడా ఉంటుంది. ఏంటది? పాణిగ్రహణం. 3 గ్రహణాలే కదా. అట్లానే గ్రహాలు, గ్రహాల్లో కూడా తేడాలు ఉన్నాయి. అంటే గ్రహ బాధ అనేటువంటివి 2 రకాలు ఉంటాయి. నవగ్రహ బాధ వేరు, అట్లానే భూత ప్రేత పిశాచాలని వాటిని కూడా గ్రహ బాధ అని పిలుస్తుంటారు. ఎట్లా గ్రహ బాధ అంటే ఒకళ్ళు మనకు ప్రయోగం చేసిన దాన్ని గ్రహ బాధ అనం. మనకు తెలియకుండానే మనం తిరిగేటువంటి స్థానాల్లో ప్రదేశాల్లో అక్కడ ఉండేటువంటి చెడు ఏదైతే ఉంటుందో, కొన్ని ఆత్మ ఘోషలు ఏవైతే ఉంటాయో, ఇప్పుడు చాలామంది చెబుతుంటారు దయ్యం పట్టిందిలా ఉంటుంటారు. అవునా? దాని అసలు భాషలో గ్రహపీడ అంటాం. గ్రహ బాధలు గ్రహ పీడలే అంటాం. గ్రహాల పీడలు వేరు, గ్రహ పీడ వేరు. ఓకే, ఈ పీడలు అనేది వేరే సబ్జెక్టు. ఈ దయ్యాలు భూతాలు ఇదంతా వేరే సబ్జెక్ట్. అసలు ఇప్పుడు మనం అనుకున్నది నవగ్రహాలు. నవగ్రహ దోషాలు పోవాలి అంటే, నిజంగా చెప్పాలి అంటే భగవంతుడు పుట్టిన ఆయనకు కూడా గ్రహ దోషాలు ఉంటాయి. అలాంటిది ఎన్నో తరాల నుంచి ఎంతోమంది పాపాలు చేసుకుంటూ వస్తున్నారు, పుణ్యాలు చేస్తున్నారు, కాదని చెప్పను. పాప శాతం ఎక్కువ ఉంటుంది, పుణ్య శాతం తక్కువ ఉంటుంది. అవునా? అట్లాంటప్పుడు ఈ పాపాల అనుభవం ఎక్కువ ఉంటుంది కదా మనకు కూడా. తప్పనిసరిగా గ్రహస్థితి ఏర్పడటం అనేది ఎట్లా ఏర్పడుతుంది? నిజంగా చూడండి, బుద్ధి కర్మానుసారా సారేనా అని చెప్పి ఒక నారుడు ఉంది మనకి. మన బుద్ధి ఎలా ఉంటుంది? మన కర్మను బట్టే ఉంటుంది. తప్పనిసరిగా మన కర్మ ఏదైతే ఉందో మన బుద్ధి అదే చెప్తుంటుంది. అదే చేయరా అని చెప్తుంటుంది. దానికి సింపుల్గా చిన్న స్టోరీ చెప్తాను మీకు. అందరికీ తెలిసినటువంటి కథ ఇది చాలామందికి. ఒక శివాలయం దగ్గర ఒక ముష్టివాడు రోజు కూర్చొని అడుక్కుంటున్నాడు. రోజు ఏమంటాడు? ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, ఓం నమ శివాయ అని చెప్పి బిచ్చమెత్తుకుంటూ ఉంటాడు. పార్వతీదేవి చూస్తుంది, స్వామి వాడు ఎన్నో సంవత్సరాల నుంచి మీ మంత్రాన్ని, వాడు జీవనానికి కావచ్చు దేనికైనా కావచ్చు మంత్రాన్ని అయితే పఠిస్తున్నాడు. ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, ఓం నమ శివాయ అంటున్నాడు. వాడికి ముక్తిని కలుగజేద్దాం, కొంతవరకు ధనాన్ని ఇద్దాం వాడికి మనం అంటే, లేదు వాడి రాత అట్లానే ఉంది, వాడు మారడు, వాడి జాతకమే అది, వాడి రాతే అది, వాడికి నువ్వు ఎంత ఇద్దాం అనుకున్నా వాడికి దక్కదు, కాబట్టి నువ్వు ఇవ్వాల్సిన అవసరం లేదు, వద్దు అని చెప్తాడు. పార్వతీదేవి ఏం చేస్తుందంటే, లేదు నేను మార్చి చూపిస్తాను, వాడి రాతను మార్చి చూపిస్తాను అంటే. వాడు మధ్యాహ్నం టైం అయింది, గుడి నుంచి ఇంటికి బయలుదేరాడు. బయలుదేరే ముందు ఈ పార్వతీదేవి ఒక పెద్ద బంగారు మూట తీసుకొచ్చి అక్కడ పడేసింది. ఇప్పుడు నడుచుకుంటూ దూరం వస్తూ ఉన్నాడు. వస్తూ ఉంటే వాడికి ఒక అనుమానం వచ్చింది. నేను ఇన్ని సంవత్సరాల నుంచి ఇంటికి గుడికి, గుడికి ఇంటికి, ఇంటికి గుడికి, గుడికి ఇంటికి తిరుగుతూ ఉన్నాను. అసలు ఒక్కరోజైనా కళ్ళు మూసుకొని కరెక్ట్ ఇంటి దాకా పోతానా లేదా అని అనుమానం వచ్చింది వాడికి. ఆ మూట అంత దూరంలో ఉన్నప్పుడు వీడికి అనుమానం వచ్చింది, ఆ మూటను చూడలేదు. వీడు కళ్ళు మూసుకుంటూ ఆ మూటను దాటేసి వెళ్ళిపోయాడు. అప్పుడు పరమేశ్వరుడు చెప్పాట, వాడి బుద్ధి వాడి కర్మానుసారంగానే నడుస్తుంది, మార్చాలంటే మార్చలేవు, వాడి కర్మ ఏదైతుందో వాడు అనుభవించాల్సిందే. గ్రహాలు అదే గ్రహస్థితి అంటాం. నిజంగా ఒమ్మడి చెప్పాలంటే పిల్లలు పుట్టినప్పుడు తప్పనిసరిగా ఇప్పుడు కొన్ని 27 నక్షత్రాలు ఉన్నాయి నాన్న. 27 నక్షత్రాలు, కొన్ని నక్షత్రాలకు శాంతులు లేవు అని చెప్పి చెబుతూ ఉంటారు మనకి. కానీ గ్రహాలు బాలారిష్ట దోషాలు అంటారు. పుట్టినప్పుడు వెంటనే వచ్చేటువంటివి అవి 12 ఏళ్ల వరకు వెళుకుంటాయి. తప్పనిసరిగా దాని ప్రభావం మంచైనా చెడైనా తప్పనిసరిగా 12 ఏళ్ల వరకు ఉంటాయి. తప్పనిసరిగా బాలారిష్ట దోషాలు లేకుండా ఎవరూ పుట్టరు. శాంతులు లేవు, నక్షత్రం మంచిదని చెప్పి శాంతులు చేయించడం మానేస్తున్నారు మన వాళ్ళు. నిజంగా ఒక మాట చెప్పాలంటే ఏ నక్షత్రంలో పుట్టినా శాంతి తప్పనిసరిగా అవసరమే. సూర్య నమస్కారాలు వీడికి భవిష్యత్తులో సంపూర్ణమైనటువంటి ఆరోగ్యం కోసం, మృత్యుంజయ జపం అపమృత్యు దోషాలు పోవడం కోసం, అట్లానే గ్రహాల జపాలు ఏవైతే బాలారిష్ట దోషాలు కలుగు చేస్తున్నాయో ఆ గ్రహాల జపాలు, అలా కాకుండా రుద్రాభిషేకం శివుడి అనుగ్రహం కోసం, అలానే నక్షత్ర జపం అంటాం. 27 నక్షత్రాలు ఉంటాయి కదా, 27 నక్షత్రాలకి మంత్రాలు ఉంటాయి. ఏ నక్షత్ర మంత్రం తీసుకున్నా 8 వాక్యాలు ఉంటాయి, అష్టాక్షరాలు. తప్పనిసరిగా 8 వాక్యాలతో మంత్రం ఉంటుంది, నక్షత్ర మంత్రం ఉంటుంది. అవునా?
నిజంగా మంచి నక్షత్రాలకి శాంతి లేకపోతే మంచి నక్షత్రాలకి మంత్రాలు అక్కర్లేదుగా. ఏవైతే కీడు కలుగు చేస్తున్నాయో చెడు నక్షత్రాలు, వాటికి మాత్రమే మంత్రాలు ఉండాలి శాస్త్రంలో. మరి మంచి నక్షత్రాలు కూడా ఎందుకు ఉన్నాయి? ఉండకూడదు కదా, అవసరం లేదు కదా, అవసరం లేదు అక్కర్లేదు కదా, మన సృష్టిలోనే అక్కర్లేదు, అవునా? కానీ మరి వేదంలో 27 నక్షత్రాలకి ఇచ్చాడు, అమావాస్యలో పుట్టినా ఇచ్చాడు, ఇట్లాంటి రాహుకాలంలో పుట్టినా ఇచ్చాడు, యమగడంలో పుట్టినా ఇచ్చాడు, దుర్ముహూర్తంలో పుట్టినా ఇచ్చాడు, అన్నిటికీ మంత్రాలు ఇచ్చాడు. అంటే 27 నక్షత్రాల్లో ఏ నక్షత్రంలో పుట్టినా తప్పనిసరిగా జప శాంతులు, సూర్య నమస్కారాలు, అరుణ పారాయణం అంటాం. ఆరోగ్యం భాస్కరాది ఇచ్చేది కాబట్టి ఆరోగ్యాన్ని ఇచ్చేది ఎవరు? సూర్య భగవానుడు. కాబట్టి సూర్య భగవానుడికి నమస్కారాలు, రుద్రాభిషేకం, మృత్యుంజయ జపం, సంపూర్ణమైనటువంటి ఆయుష్ కోసం మృత్యుంజయ జపం, ఇవన్నీ తప్పనిసరిగా చేయించవలసింది. ఇవి చాలామంది ఖర్చు అంటే ఇప్పుడు ఓకే, ఇప్పుడున్న పరిస్థితుల్లో ఆర్థిక పరిస్థితుల్లో ఖర్చు పెరుగుతుంది, సంపాదన పెరుగుతుంది కాబట్టి ఖర్చులు పెరుగుతున్నాయి మనకి. చాలామంది అంటే నేను బ్రాహ్మణి కాబట్టి చెప్పడం అని కాదమ్మా, ఉన్నది నిర్మోహమాటంగా చెప్పాలి అంటే పురోహితుడు లేకుండా జీవితం వెళ్ళదు. పుట్టినప్పటి నుంచి చివరికి పిడకలు పెట్టేంత వరకు పురోహితుడు కావాల్సిందే. కానీ చిన్న చూపు చూసేది మాత్రం వీడిని, అవునా? వీడు గట్టి మంచి కారు వేసుకొని వెళ్తే పంతులు కారు వేసుకొని వచ్చాడంటారు. వాడి ఇంట్లో మంచి ఇల్లు కట్టుకున్నాడు, పంతు ఇంత ఇల్లు కట్టాడు, అంత సంపాదించాడు కమర్షియల్ పంతులు అంటారు. అట్లానే వాడు పుట్టినప్పటి నుంచి ప్రతి దానికి బ్రాహ్మణ కావాలి. వీడు గట్టిగా మంచి పంచ కట్టుకొని పోతే ఏడ్చే భక్తులు కూడా కొంతమంది ఉంటారు. మంచి తెల్లడి పంచ కట్టుకొని మంచి బట్టలు కట్టుకొని వెళ్తే అంటే వీడు మనిషి కాడా? వీడి కోరికలు ఉండవా? వీడు మంచి బట్టలు కట్టుకోవాలని ఉండవా? ఇప్పుడు ఖర్చులు పెరుగుతున్నాయి, దాంతోపాటే పురోహితుల ఖర్చులు కూడా పెరుగుతున్నాయి. నేను దాన్ని కాదని చెప్పడానికి లేదు. కాకపోతే మరి ఇష్టం వచ్చినట్టుగా వాళ్ళని దోచుకోవడం అనేది మాత్రం జరగకూడదు. బ్రాహ్మడు పురోహితుడు అనేవాడు దోచుకోవడం అనేది మాత్రం జరగకూడదు. అది పురోహితుడు తప్పే అవుతుంది. ఇందాక చెప్పినట్టుగా అన్యాయంగా సంపాదిస్తే రోగాలు వచ్చి ఏదో విధంగా ఖర్చు అవుతూనే ఉంటుంది. కాబట్టి ఏదైతే ధర్మంగా ఉందో అది మాత్రం తప్పనిసరిగా చేయించాలి. ఖర్చు అని చెప్పి వెనక్కి వెళ్తే ఈ 12 ఏళ్ల లోపల వాళ్ళకి కలిగేటువంటి నష్టాలన్నీ కూడా దీని ద్వారానే కలుగుతూ ఉంటాయి. ఇవి చేయించడం ద్వారా తప్పనిసరిగా 12 ఏళ్ల వరకు వాళ్ళకి ఆయుష్ సంపూర్ణంగా ఉంటుంది. అంటే వాళ్ళకి కావాల్సినటువంటి విద్యా బుద్ధులు ఇట్లాంటివి, లేదంటే అనారోగ్య సమస్య నుంచి బయటపడటం, ఇట్లాంటివన్నీ కూడా జరుగుతూ ఉంటాయి. 12 ఏళ్ల తర్వాత ఏంటి అంటే వాళ్ళు స్వబుద్ధి, సొంతగా ఆలోచించి చేయదగినటువంటి ఊహాశక్తి పెరుగుతూ ఉంటుంది, అవునా? మనం ఊహ వచ్చినప్పటి నుంచి మన హిందూ ధర్మం ప్రకారం అందుకనే 12 ఏళ్ల వరకు పిల్లలకి జాతకాలు కూడా వేయించకూడదు అంటారు. 12 ఏళ్ల తర్వాత పుట్టినప్పుడు ఏవైతే శాంతులు చేయిస్తామో తర్వాత 12 ఏళ్ల వరకు వాళ్ళకి జ్యోతిష భాగం వాళ్ళకి చెప్పడానికి లేదు. 12 ఏళ్ల దగ్గర నుంచి వాళ్ళ ఇండివిజువల్ లైఫ్, వాళ్ళ సొంతగా ఆలోచించేటువంటి లక్షణాలు పెరుగుతాయి. కాబట్టి అక్కడి నుంచి జాతకం ప్రభావం అనేది దాని ప్రకారం చేసుకుంటుంటారు. ఈ గ్రహ దోషాలు అన్నిటికీ పోవాలి అంటే నిజంగా చెప్తున్నాను, ఈశ్వర ఆరాధనకి మించింది ప్రపంచంలో ఇంకోట్లేదు. గ్రహ దోషాలు పోవాలి అంటే ఈ పూర్వకాలంలో చూడండి, కేవలం నవగ్రహాలు శివాలయంలో మాత్రమే ఉండేవి. ఇప్పుడు నవగ్రహాలు కమర్షియల్ గాడ్స్, అవి ఉంటేనే జనాలు గుళ్ళోకి వస్తున్నారు. భక్తితో కాదు, భయంతో. రాహు ఏం చేస్తాడో, కేతు ఏం చేస్తాడో, కుజుడు ఏం చేస్తాడో, శని ఏం చేస్తాడో, భయంతోనే నవగ్రహాల దగ్గర గుళ్ళోకి వస్తారు భక్తులు. భక్తితో వచ్చేవాళ్ళు ఒక్కళ్ళు లేరు, ఖచ్చితంగా చెప్తా నిర్మోహమాటంగా. మేము భక్తితో వస్తున్నాం చెప్పమనండి, ఒక్కళ్ళని చెప్పమనండి. నవగ్రహాలు ప్రదక్షిణాలు చేసి కాళ్ళు కడుక్కుంటారు చాలామంది, అవునా? అది భయం కాదా మరి? అంటే నవగ్రహాల దగ్గర నుంచి ఏదో వచ్చింది, మనం ఇంటికి తీసుకెళ్తే మనకి ఏదైనా అవుతుంది, నువ్వు భయంతోనేక. నిజంగా చెప్పాలంటే నవగ్రహాలు ప్రదక్షిణం చేస్తే కాళ్ళు కడుక్కోవడం అనేది మహాపాపం. మనం ప్రదక్షిణ చేసేటప్పుడు కూడా యాని కానిచ పాపాని జన్మాంతరకృతానిచ తాని ప్రణశ్యంతి ప్రదక్షిణం పదే పదే పాపోహం పాపకర్మాహం పాపాత్మా పాప సంభవ త్రాహిమాన్ కృపయా దేవా శరణాగత వత్సల అన్యథా శరణం నాస్తి త్వమేవ శరణం మమ. ఈ మంత్రం చెబుతున్నాం. జన్మల నుంచి చేసినటువంటి సకల పాపాలు కూడా పోయి ఈ ప్రదక్షిణ ద్వారా నాకు మంచి కలగాలి, శుభం కలగాలి, పుణ్యం కలగాలి అని చెప్పి ఈ మంత్రానికి అర్థం. పాపం పోయింది, పుణ్యం వచ్చింది, వచ్చిన పుణ్యాన్ని కడుక్కుంటే ఏముంటుంది? పోయింది కదా. కాబట్టి ఇప్పుడు మన కాళ్ళు కడుక్కునేది దేనికి? ఇందాక మనం చెప్పుకున్నాం, బయట నుంచి రాగానే కాళ్ళు కడుక్కుని లోపలికి రావాలి అంటే ఆ నెగిటివ్ తీసేసుకుంటున్నాము, బయటే వదిలేస్తున్నాము. అట్లానే దేవాలయంలోకి వచ్చినప్పుడు పుణ్యం వచ్చినప్పుడు ఆ పుణ్యాన్ని మన ఇంటి దాకా తీసుకెళ్లకుండా ఇక్కడే నువ్వు కాళ్ళు కడుక్కుంటే ఇక్కడే పోతుంది, కానీ ఇంటి దాకా ఎందుకు వస్తుంది? నవగ్రహాలు అనేటువంటిది నిజంగా చెప్పాలి అంటే దేవతలకే దేవతలు నవగ్రహాలు. మరి కొన్ని వారాల్లోనే నవగ్రహాలని ఆరాధించాలి, శనివారము అలా కొన్ని వారాలే అని అంటే ఏమీ లేదు నాన్న. ఆదిత్యాయ సోమాయ మంగళాయ బుధాయ చ గురు శుక్ర శనిభ్యశ్చ రాహవే కేతవే నమః. 7 వారాలు ఉన్నాయి మనకి.
9 గ్రహాలు ఉన్నాయి. ఈ 9 గ్రహాలను కూడా ఎలా చేశారు అంటే కేతువుకి రాహుకి మిగిలిన వారాలు లేవు. అవునా? సూర్యుడి దగ్గర నుంచి శని వరకు వారాలు ఉన్నాయి. ఆదివారం నుంచి శనివారం వరకు వారాలు ఉన్నాయి. రాహుకి శనివారం, కేతువుకి మంగళవారం చేయమని చెబుతారు. శనివత్ రాహు కుజవత్ కేతువు అంటే మంగళవారం రోజున కేతువుకి, శనివారం రోజున రాహుకి చేయమని చెబుతున్నారు. ప్రతి నిత్యం ఆరాధింపదగిన దైవాలు నవగ్రహాలు. ప్రతినిత్యం చేయవచ్చు. అంతేగాని ఈ వారమే వెళ్ళాలి. ఇది ఎలా అయిందంటే బ్రిటిష్ వాళ్ళు మనకు గనక ఆదివారం ఎలా అలవాటు చేశారో గ్రహాలకి మనం అలవాటు చేస్తున్నాం. అట్లా శనివారమే వెళ్ళాలని గ్రహాలకి అసలు అవి మన మైండ్లో ఉంటే మనం వెళ్తాము. అలాంటిది వాళ్ళ మైండ్కి ఇంజెక్ట్ చేస్తున్నారు. గ్రహాల మైండ్కి మనుషులు ఇంజెక్ట్ చేస్తున్నారు. శనివారమే వస్తాం అని. ఇది తప్పు. గ్రహాలకు అన్ని రోజులు వెళ్ళాలన్నారు. ఇప్పుడు మనం ప్రధాన దేవాలయం దేనికైతే వెళ్తామో ఫస్ట్ మొట్టమొదటిగా ముందు లోపలికి వెళ్ళేటప్పుడు కాళ్ళు కడుక్కుంటాం, వెళ్తాం, నవగ్రహాల ప్రదక్షిణాలు చేస్తాం. చేసి మిగిలిన ఏదైతే ప్రధాన దేవాలయం ఉంటుందో ఆ దేవాలయానికి ప్రదక్షిణం చేస్తాం. తద్వారా నిజంగా కొంతమంది అంటుంటారు నువ్వులు అంటుకుంటుంటే మా ఇంటి దాకా వస్తుంది. నువ్వు నవగ్రహాల ప్రదక్షిణాలు 9 చేస్తావు, ఆలయం చుట్టూ 5, 3, 11 ప్రదక్షిణాలు చేస్తావు. చేసినప్పుడు అక్కడంతా తిరిగినప్పుడు ఆ పాదాలకు నువ్వులు మొత్తం అక్కడే పోతాయి. ఇంటి దాకా ఎక్కడ వస్తాయి? రావు కదా. ఒకటి నెంబర్ 1. నెంబర్ 2, నిజంగా నువ్వులు ఇంటి దాకా తీసుకువస్తే పాపం అని అనుకుంటే అలా పాపం రాదు. దేనికి వస్తుంది? నువ్వులు ఎక్కడ మనకి పుణ్యాన్ని పాపాన్ని చేకూరుస్తాయంటే మంత్రం ద్వారా బ్రాహ్మడికి ఎక్కడైతే దానం చేస్తున్నామో దాని ద్వారా మనకు ఉండేటువంటి దోషాన్ని పోగొట్టుకుంటున్నాం. అక్కడ గ్రహానికి పూజ చేస్తున్నాం కదా. నువ్వులు అంటే ఆయనకి ఇష్టం కాబట్టి నువ్వులతో పూజ చేస్తున్నాం. అదే పుష్పాలు పడుతుంటాం కదా. మరి పుష్పాలు తగిలితే మరి ఇంటికి దాకా తెచ్చుకొచ్చుకుంటాం కదా, కాళ్ళకి అద్దుకొని మరి తెచ్చుకుంటామా లేదా? అది ఏ దేవతకైనా. మరి అట్లానే ఈ నువ్వులు ఇంటి దాకా వస్తే మాత్రం పాపం ఏముంది, తప్పేముంది? అంటే జనాల్లో అపోహలు అనేవి ఎక్కువైపోయాయి. శని అంటే పెద్ద గండం. ఎవరికి ఏం బాగుండకపోయినా నీ శని పెట్టాడు రా, శనిగాడు పెట్టాడు అసలు అనకూడదు. కానీ శని భగవాన్ ఉండి శని గాడనే పిలుస్తున్నారు చాలా. ఇప్పుడు పెద్ద శనిగాడు రా, వీడికి శనిగాడు పెట్టాడు రా. ప్రతిదానికి శనేనా? ఆయన బాగుంటే ఉన్నతమైనటువంటి స్థానంలో ఉన్నవాళ్ళు ఎంతమంది లేరు? ఈ నిజంగా ఈ ఐరన్ బిజినెస్ చేసేవాళ్ళు ఉంటారు నాన్న. వీళ్ళందరికీ మరి శని ఉచ్చస్థితిలో ఉంటేనే కదా ఈ మోటార్ ఫీల్డ్, లారీలు, వ్యాన్స్ ఇట్లాంటివి డ్రైవ్ చేస్తుంటారు, కొంటూ ఉంటారు. ఇవన్నీ కూడాను ఐరన్కి సంబంధించినటువంటి వ్యాపారాల్లో ఉన్నతమైనటువంటి స్థానంలో ఉన్నారంటే ఎవరి అనుగ్రహం? అది శనీశ్వరు అనుగ్రహం. శనీశ్వరు ఉండవలసినటువంటి స్థానంలో ఉంటే ఆయన ఇవ్వగలిగినంత మంచిలే. ఇక్కడ చూడండి, శని ప్రతిసారి పడుతుంటారు అని చెప్తుంటాం. ఆయన వదిలినప్పుడు వచ్చే ఆనందం కోసం ఆయన పట్టేది. ఇప్పుడు చీకటిగా ఉంది, లైట్ వేస్తే వెలుగు వస్తుందా లేదా? వెలుగు వచ్చింది అనుకుంటామా? ఆ వెలుగు విలువ తెలియాలని ముందు చీకటి ఉండాలి కదా. ఆ చీకటిని చూపించేవాడే శని. మరి అంటే కష్టం విలువ తెలిసేలా చేసేటువంటి వాడే శని. కష్టాల్లో ఉన్నప్పుడే సుఖం విలువ తెలుస్తుంది, అంతే కదా. ఇప్పుడు అసలు గాలే రావట్లేదు, కొద్దిగా ఒక చోట గాలి వచ్చి అంటామా లేదా? సో అలాంటి వాడే శని. అంటే జీవితాన్ని ఇందాక మీరు చెప్పినట్టు కర్మకారకుడు ఏదైతే శని ఉన్నాడో, శని భగవానుడు ఉన్నాడో, ఆయన కర్మ విమోచకుడు, కర్మకారకుడు, అన్నీ కూడా శనీశ్వరుడు. శని భగవానుడు అంటాం. కేతు భగవానుడు, రాహు భగవానుడు, కుజ భగవానుడు ఇట్లా పిలము. సూర్య భగవానుడు, శని భగవానుడు. అవునా? మరి సూర్యుడు కొడుకే కదా శనీశ్వరుడు. అది వేరే, ఆ వైరం ఉన్నది వేరే, తీసి పక్కన పెడతాం. యమధర్మరాజుకి అన్నయ్య ఈయన. అవునా? యమధర్మరాజును కూడా కంట్రోల్ చేయగలిగినటువంటి పవర్ఫుల్ ఒక గ్రహం ఉందంటే శనీశ్వరుడు. కాబట్టి నవగ్రహాలకి ప్రదక్షిణం చేయడం అనేది నిత్య విధానం ఒకటి రోజు. దీంట్లో కూడా మళ్ళీ యాంటీ క్లాక్ వైజ్లో కొంతమంది చేస్తుంటారు. 1-2 ప్రదక్షిణాలు, 7 ప్రదక్షిణాలు సవ్యంగా చేస్తారు. రాహుకేతువులు యాంటీ క్లాక్ వైజ్లో మూవ్ అవుతుంటారు వాళ్ళు జాతకంలో. ఎక్కడున్నా సరే క్లాక్ వైజ్లో ఎక్కడ మూవ్ అవ్వరు వాళ్ళు. ఇద్దరు కరెక్ట్గా 7 ప్లేసెస్ గ్యాప్లో ఉంటారు ఇద్దరు రాహుకేతువులు, ఏ జాతకంలో అయినా సరే. యాంటీ క్లాక్ వైజ్లో మూవ్ అవుతుంటారు. కాబట్టి వీళ్ళకి యాంటీ క్లాక్ వైజ్లో ప్రదక్షిణాలు చేసేవాళ్ళు కూడా ఉన్నారు కొంతమంది. నేను చాలామందిని అరిచి తిట్టి కూడా మార్చాను నేను. అది కరెక్ట్ కాదు. గ్రహాలు అపసవ్యంలో తిరుగుతున్నా మనం ప్రదక్షిణ మాత్రం సవ్యంలోనే చేయాలి. ఇది చేసిన తర్వాత చండీశ్వర ప్రదక్షిణ అని చెప్పి ఒకటి ఉంటుంది శివుడికి. ఇప్పుడు మన శివాలయ ధ్వజస్తంభం దగ్గర నుంచి పానమట్టం అంటాం, సోమసూత్రం అంటే నీళ్లు బయటకు వస్తూ ఉంటాయి కదా, ఉత్తరం వైపుకు ఉంటుంది.
అక్కడ దాకా వచ్చి అక్కడి నుంచి మరలా ద్వయస్తంభం వరకు వస్తే ఒక ప్రదక్షిణ అవుతుంది. చండీశ్వర ప్రదక్షిణ అంటారు. చండీశ్వరుడు ఎక్కడ ఉంటాడంటే శివుడి దగ్గర నుంచి వచ్చేటువంటి పాలు, నీళ్లు, పుష్పాలు ఇవన్నీ బయటకు వస్తుంటాయి కదా, అక్కడ నివాసం ఉంటాడు. ఆయనకి వరం ఇచ్చాడు ఈశ్వరుడు, నా నుంచి వచ్చేటువంటి ప్రతి నిర్మాల్యం నీకు ప్రసాదంగా వస్తుంది తప్పనిసరిగా. అందుకనే మహాన్యాసంలో కూడా ఉత్తరతో చండీశ్వరాయ నమః నిర్మాల్యం విసృజ్య అంటారు. నిర్మాల్యం మొత్తం కూడాను చండీశ్వరుడికి ఉత్తరం వైపు ఉన్నటువంటి చండీశ్వరుడికి వెళ్ళుగాక అని అర్థం. ఆయనకు ప్రదక్షిణాలు చేస్తే గ్రహ పీడలు వదిలిపోతాయి తప్పనిసరిగా. ఈ విధంగా ఆ శివాలయంలో ప్రదోషకాలంలో చేయడం అనేది ఇంకా విశేషం ప్రదక్షిణాలు. దీని ద్వారా సమస్త గ్రహ పీడలు, గ్రహ బాధలు తొలగిపోతాయి, శివానుగ్రహం కలుగుతుంది. శివానుగ్రహం కలిగితే సకలైశ్వర్య ప్రాప్తి కలుగుతుంది. ఈశ్వరుడు ఐశ్వర్యకారకుడు అంటాం. కాబట్టి ఆయనకి ప్రదక్షిణ విధానం తెలుసుకొని చేయగలిగితే, ప్రదోషకాలంలో చేయగలిగితే మంచి విశేషమైనటువంటి గ్రహ బాధ నుంచి తొలగిపోయి విశేషమైనటువంటి లాభాలు కలుగుతాయి. తెలియని ఎన్నో విషయాలని చాలా చక్కగా వివరించారు. చూశారు కదా వ్యూవర్స్, ఇలాంటి మరెన్నో మంచి విషయాలు తెలుసుకోవడానికి చూస్తూనే ఉండండి ఈహా టీవీ.